బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవానుల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోన 12వ అధ్యాయం భక్తి యోగం తెలుసుకోబోతున్నాం, డిస్కస్ చేసుకోబోతున్నాము. భగవద్గీత అనేది ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరు దేన్ని అపార్థం చేసుకోకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే. మన అవగాహన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఏదైనా అర్థమవుతుంది. ఆ భగవద్గీతని జ్ఞాన కోణంలో వంశీ సార్ చెప్పిన దాన్ని బట్టి దాన్ని పదే పదే అధ్యయనం చేయగా అందులో ఉన్న విషయాల్ని, సార్ చెప్పిన విషయాల్ని జీవితంలో ఆచరించగా అనుభవపూర్వకంగా ఏదైతే అనిపిస్తుందో ఇది అయ్యుండొచ్చు, దీని ఆంతర్యం ఇది అయ్యుండొచ్చు అని ఏదైతే అనిపిస్తుందో దాన్నే ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంతే తప్ప దీని అర్థం ఇదే అన్నట్టుగా ఫిక్స్డ్గా ఏమీ ఉండదు. ఎందుకంటే భగవద్గీత మల్టీ డైమెన్షనల్. ఎవరు ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో అర్థమవుతుంది. ఎవరికి మనం ఉన్న అవగాహన స్థితిని బట్టి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ సృష్టిలో ఇప్పటి వరకు భగవద్గీతకి అర్థాన్ని, ఆంతర్యాన్ని తెలిపిన ప్రతిదీ కరెక్టే, ఏది తప్పు కాదు. ఎవరి అవగాహన పరిధికి తగ్గట్టు వాళ్ళకి అర్థమవుతుంది, అదే వాళ్ళు తెలియజేస్తారు. ఓకే, భక్తి యోగం. భక్తి అంటే మనకి తెలిసి పూజలు, ఉపాసనలు, దైవాన్ని ఆరాధించడం, రకరకాల పూజలు, విధి విధానాలు. అంటే ఈ పూజకి ఇది విధానం, సో దీని ప్రకారం చేయాలి, ఇంత నిష్టగా చేయాలి, ఇలాగా ఇవన్నీ కూడా భక్తి. ఇదే భక్తి అనేట్టుగా ఎవ్వరు కూడా దాన్ని జనరలైజ్ చేయలేం. ఇలా చేస్తేనే భక్తి, ఇలా చేయకపోతే భక్తి కాదు అని ఎవరిని అనడానికి లేదు. ఎవరిని తప్పుగా చూడొద్దు, ఎవరిని తక్కువగా కూడా చూడొద్దు. ఎవరిని ఎదుటివాడిని చూసుకొని నేను చాలా తక్కువ, వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కువ నేను తక్కువ అని మనల్ని మనము తక్కువగా చూసుకోకూడదు. ఎదుటివాడిని కూడా తక్కువగా భావించకూడదు. ధ్యానం చేసినంత మాత్రాన మనం ఎక్కువ కాదు, ధ్యానం చేయనంత మాత్రాన మిగతా వాళ్ళు తక్కువ కాదు. ఇది నేర్పిస్తుంది భక్తి యోగం. వ్యత్యాసాన్ని తీసేస్తారు. అంటే దైవాన్ని ఆరాధించడంలోన ఎవరికి ఎలాగ నచ్చితే, ఎవరి కోరిక ఏ విధంగా ఉంటే వాళ్ళు ఆ విధంగా దైవాన్ని ఆరాధిస్తారు. ప్రతి ఒక్కరి యొక్క విధానాన్ని భగవంతుడు అంగీకరిస్తారు. కాబట్టి ఆ కోణంలో ఉన్న వ్యత్యాసాన్ని కూడా తీసేయమంటారు. ఎంతవరకు? శరీరాల పరంగా ఉన్న వ్యత్యాసాన్ని తీసేయమంటారు. ఆత్మపరంగా అంటే నేను జీవాత్మని, నేను అందరికంటే ఉన్నతమైన ఆత్మని, వాళ్ళు నాకంట తక్కువ స్థాయిలో ఉన్నారు అనేది ఆ వ్యత్యాసాలు తీసేయమన్నారు. దేశాల యొక్క వ్యత్యాసాన్ని తీసేయమన్నారు. సమయం యొక్క వ్యత్యాసాన్ని తీసేయమన్నారు. కాలం ఏంటిది, జాతి మత భేదం అది తీసేయమన్నారు. యజ్ఞాలు అంటే సాధన విధానాలు, అన్ని విధానాలు గొప్పవే, ఏది తక్కువ కాదు. సో దానికి సంబంధించి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా, అవి తీసేయండి. సమయం కూడా పరమాత్మ స్వరూపం అని చెప్పి, ఈ సమయం మంచి సమయము, ఈ సమయం చెడ్డు సమయము, ఈ సమయం పనికి వస్తుంది, ఈ సమయం పనికి రాదు, ఆ వ్యత్యాసాన్ని కూడా తీసేయమన్నారు. ఆ భావనల రూపంలో ఉన్నది కూడా నేనే అంటే మనలో కలిగే భావనలు కూడా భగవంతుడు అంటే ఎదుటివాడు గురించి, లేదంటే ఎదుటివారి వలన కానీ ఎదుటివారి గురించి కానీ మనలో మొదలయ్యే భావనలు, ఎమోషన్స్,
ఈ ఎమోషన్స్ మనల్ని ఏం చేస్తున్నాయి? ఒక యాక్షన్కి మనం ఇచ్చే రియాక్షన్ కావచ్చు, ఒక రియాక్షన్కి మనం ఇచ్చే యాక్షన్ కావచ్చు. ఈ రెండిట్లో మనం ఫీల్ అయ్యే ఎమోషన్ కూడా పరమాత్మ స్వరూపమే, నా స్వరూపమే అని చెప్తారు విభూతి యోగంలోన. అంటే ఏంటి దాని అర్థము? ఈ భావాన్ని దేనికి వినియోగిస్తున్నాం? బాధ ఇవ్వడానికి వినియోగిస్తున్నామా? బాధ పొందడానికి వినియోగిస్తున్నామా? బాధ పడకుండా, బాధ పెట్టకుండా ఉండడానికి వినియోగిస్తున్నామా? ఇలాగ మన భావాన్ని చెక్ చేసుకుంటూ కూడా మనం మనలో ఉన్న పరిమిత విశ్వాసాలను, అంటే మనలో ఉన్న అభిప్రాయాలను, మనలో ఉన్న పరిధులను, బౌండరీస్ని తీసేయడం. ఒకటి 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 నిర్మూలిస్తూ 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 భక్తి వరకు వచ్చేసరికి, అబ్బా నేను ఇన్ని రకాల సాధనలు చేస్తున్నాను, నేను ఇన్ని చేస్తున్నాను, ఇంత పూజ చేస్తున్నాను, ఇన్ని గంటలకు లెగుస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇంత ధ్యానం చేస్తున్నాను, లేదంటే ఇన్ని క్లాసెస్ చెప్తున్నాను, లేకపోతే ఇది అది అది, సో నాకు భక్తి ఎక్కువ. వాడికి లేదు. ఇది కూడా తీసేస్తారు ఈ అధ్యాయంతో. ఈ అధ్యాయాన్ని మనం ఆచరిస్తే, ఈ అధ్యాయంలో చెప్పిన విషయాలని మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని ఆచరణలో పెడితే, భగవంతుడు దృష్టిలో నేను ఏంటి అనే ఉద్దేశం తప్ప వాడేంటి వీడేంటి నేనేంటి అనేది పోతుంది. అందుకు ఈ అధ్యాయం కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నదే కానీ చాలా విలువైంది, చాలా లోతైనది. ఇక మనం అధ్యాయంలోకి వెళ్దాం. భక్తి యోగం. భక్తి అంటే నమ్మకం, విశ్వాసం, బలమైన విశ్వాసం. భక్తిలో కూడా స్టేజెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం దైవం అంటే మనం అసలు దైవం అనేది ఉందా అన్నట్టుకుంటాం. కొత్తల్లో అంటే మానవ జన్మ తీసుకున్న కొత్తల్లో కావచ్చు, అసురీతత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, నాకు నచ్చిందే నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకేమనిపిస్తే అదే కరెక్టు, ఇక్కడ ఏంటి ఏం లేదు, ఏమైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఏది ఉండదన్నమాట. అప్పుడు దైవం అనేది ఉందని కానీ, మనం చేసిన దాన్ని మనం ఫేస్ చేస్తాము కానీ, ప్రతి ఒక్కడు దైవ స్వరూపమైన కానీ, మనల్ని పుట్టించి చేసింది అంటే ఇలాగ సంరక్షించేది, వీటన్నిటిని పర్యవేక్షణ చేసే వాడెవడో ఒకడు ఉన్నాడు మన పైన, మనకంటా ఉన్నతంగా ఉన్నవాడు ఉన్నాడు అనేది అవగాహన ఉండదు. అప్పటికి తెలీదు. బేసిక్గా ఏంటంటే తెలీదు. తెలియని కారణంగా అలా ఉంటాం, రైట్? తర్వాత తెలుసుకున్నాక, ఓహో ఇలా ఉంటుందా, అంటే రక్షించేవాడు, సంరక్షించేవాడు, సృష్టించేవాడు అంటూ ఒకడు ఉన్నాడు. ఆయన సృష్టించారు కాబట్టి మనం ఉన్నామన్నమాట. సరే, పోన్లే, మనకంటే గొప్పవాళ్ళు కదా, మన మనల్ని సంరక్షిస్తున్నారు కదా, ఓ దండం పెట్టుకుందామబ్బా అని మెల్లమెల్లగా నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం అలాగ పెరిగి 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 జన్మ పరంపరలో, మానవ జన్మల నుంచి అంటే మొదటి నుంచి మధ్యలోనే ఇలా జన్మ పరంపరగా ఈ ఈ ప్రయాణం అలా సాగుతూ సాగుతూ ఉంటుంది. మెల్లగా నమ్మకం వస్తుంది. ఈ నమ్మకం అలాగా కొన్ని జన్మలుగా పెరిగి 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 ఒక విశ్వాసం అవుతుంది. ఏది ఏమైనా కూడా దైవం అనేది ఉంది. సో దైవం దృష్టిలో ఏది సరి అయినదో అదే చేద్దాం, ఏది సరికానిదో అది చెయ్యొద్దు. ఎందుకంటే దైవానికి దూరం అయిపోతామేమో, మనల్ని శిక్షిస్తారేమో, ఆ శిక్ష మనం తట్టుకోలేము, సో వద్దు అని ఇలాగ విశ్వాసం. ఈ విశ్వాసం పెరిగి 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 అనన్య విశ్వాసం, అనన్య భక్తి అంటే దృఢమైన విశ్వాసంగా మారుతుంది. అలా ఎలా అలా ఇది మన ప్రయాణంలో మనకి భక్తి విషయంలో జరిగే ఎదుగుదల. ఓకే, ఇక్కడ ఈ అధ్యాయానికి వచ్చేసరికి, ఈ అధ్యాయం ముందు మనకి ఏం జరిగింది? విశ్వరూప దర్శన యోగం. విశ్వం యొక్క రూపాన్ని దర్శించాలి అని అర్జునుడి యొక్క కోరిక. ఆ కోరికని నాకు అర్హత ఉంటే, నేను అర్హుణ్ణని మీకు అనిపిస్తే దయచేసి నాకు చూపించండి అని అడుగుతారు. అంటే ఆ దర్శనాన్ని చేస్తారు. అర్జునుడు తన తను విశ్వరూపం ఏ విధంగా ఉంటుంది, భగవంతుడి యొక్క రూపం ఇది, ఆ దైవం యొక్క రూపం, అంత పెద్ద రూపం అలా ఉంటుంది, అలా ఉంటుంది అంటే ఆ చేతులు కాలు ఇలా ఆయన ఏదైతే ఊహించుకున్నారో అదే దర్శనం ఇచ్చారు. కాకపోతే ఇక్కడ పరమాత్మ ఫస్ట్ నుంచి చెప్పింది ఏంటి? అనంత చైతన్య స్వరూపం అన్నారు. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కడు నా రూపమే, నాకంటూ ప్రత్యేకించి ఒక రూపం లేదు అని క్లారిటీ ఇచ్చారు. కానీ రూపం దగ్గర
ఆగిపోయారు. కాబట్టి సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏమైనా కానీ దైవాన్ని విశ్వసిస్తున్నారా లేదా? ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలోనే ప్రత్యక్షమవుతారు అని చెప్తారు కదా మనకి. అలాగే ప్రత్యక్షమయ్యారు. మళ్ళీ ఈ రూపం నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు చతుర్భుజ రూపాన్ని చూపించండి అంటే మళ్ళీ చతుర్భుజ రూపంలో వస్తారు. కిరీటము, గద ఇవన్నీ పెట్టుకొని ఆయుధాలతో ఉన్న చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమయ్యి అప్పుడు అంటారు, ఆ విశ్వరూపంగా నా విరాట్ స్వరూపాన్ని దర్శించడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. ఎవ్వరు కూడా ఇప్పటి వరకు నా విరాట్ స్వరూపాన్ని దర్శించలేదు అని చెప్తారు. చెప్పి ఈ చతుర్భుజ రూపాన్ని కూడా యజ్ఞాల ద్వారా కానీ, ఏంటది, దానాల ద్వారా కానీ, తపస్సుల వల్ల కానీ, శాస్త్ర పఠనము వల్ల కానీ దుర్లభము, లభించే ప్రసక్తే లేదు. కానీ నీకు ఈ దర్శనం, నువ్వు కోరుకున్న ఈ చతుర్భుజ దర్శనము, రూప దర్శనము, విరాట్ స్వరూపం యొక్క దర్శనము కలిగింది. దేని వల్ల? ఎవరైతే కేవలం ఇదంతా కూడా కేవలం అనన్య భక్తి ద్వారమే సాధ్యం అర్జున. అనన్య భక్తి అంటే ఏంటి అనేది 55 శ్లోకం విశ్వరూప దర్శన యోగంలో 55 శ్లోకం డెఫినిషన్ ఇస్తారు. కర్తవ్య కర్మలన్నిటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు గలవాడును, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలరు. ఇది అనన్య భక్తి యొక్క లక్షణాలు. కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడు అంటే దైవం కోసం చేస్తున్నాను, దైవం నాకు ఈ అవకాశం ఇచ్చింది, నేను దైవం కోసం చేస్తున్నాననే భావనతో ప్రతి పనిని చేయడం. అంటే మొగుడు కోసం చేస్తున్నాను, పెళ్ళం కోసం చేస్తున్నాను, సంసారం కోసం చేస్తున్నాను, పిల్లల కోసం చేస్తున్నాను, అత్తమామల కోసం చేస్తున్నాను, ఇలా అనుకున్నప్పుడు మన లోపల ఆటోమేటిక్గా నేను ఇంత చేస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదే అనే ఒక ఎక్స్పెక్టేషన్ తయారవుతుంది. ఈ ఎక్స్పెక్టేషన్ వల్ల మనం ఇరిటేట్ అవుతాము, వాళ్ళని ఇబ్బంది పెడతాము, మనం ఇబ్బంది పడతాము, ప్రతిదాన్ని కూడా లెక్క కడతాం. ఇంత పనికి ఇంత ప్రేమ ఇవ్వాలి, ఇంత సర్వీస్కి ఇంతలా చూసుకోవాలి, ఇలాగా లెక్కలు కడతాం. లెక్కలకి అతీతంగా ఉండేదే జీవితం. కానీ జీవితంలో ప్రతిదీ లెక్క కడతాం. ఈ లెక్క కట్టడం వల్ల మనం ఇబ్బంది పడతాము, పక్కవాడిని ఇబ్బంది పెడుతూ ఉంటాము. ఎందుకంటే మన అంచనాకి తగ్గట్టు పక్కవాడు ఉండాలంటే ఎలా కుదురుతుంది? అది సాధ్యం కదా. అసలు మన అంచనాలకు తగ్గట్టు మనం ఉంటున్నామా? నేను ఈరోజు ఇది చెయ్యాలి, నేను ఈ విధంగా ఉండాలి, నేను ఆ విధంగా ఉండాలి, నేను రోజు డైలీ యోగా చేయాలి, లేదంటే వాకింగ్కి వెళ్ళాలి, డైలీ టైంకి వర్క్ కంప్లీట్ చేయాలి, వంట ఫినిష్ చేయాలి, లేదంటే అది నేర్చుకోవాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అన్నీ అనుకుంటాం. కానీ మనం అనుకుంటున్నట్టు మనం ఉంటున్నామా? కనీసం ఉండగలుగుతున్నామా? ప్రయత్నం చేస్తున్నాం, కానీ సాధ్యపడుతుందా? ప్రయత్నం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగదు, కానీ సాధ్యపడుతుందా? మనకు కూడా కొన్నిసార్లు సాధ్యపడుతుంది, కొన్నిసార్లు సాధ్యపడదు. అటువంటిది పక్క వాళ్ళు పర్ఫెక్ట్గా మన అంచనాలకు తగ్గట్టుగా ఉండాలంటే ఎలా కుదురుతుంది? కుదరదు. ఈ జంజాటం అంతా ఎందుకు? నా కోసం చేస్తున్నాం అనుకో, ప్రతి కర్మని కర్తవ్యంగా భావించి భగవంతుడి కోసం చేస్తున్నాం అన్నట్టుగా చెయ్యండి. అప్పుడు తేలికగా ఉంటాం. అక్కడ ఏమైనా పొరపాటు జరిగింది, మనకేమైనా ఇబ్బంది కలిగింది, బాధ వచ్చింది, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది, నువ్వు చెప్పినట్టు నేను చేసినా కూడా నాకు సమస్య వచ్చింది, ఎందుకు నన్ను ఇంత కష్టపెడుతున్నావు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడతావు అని మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్తాం. ఎందుకంటే ఆయన సమాధానం ఇస్తారు. ఆయన దగ్గర ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. దైవం దగ్గర మనం అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. కానీ మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అందుకని నా కోసం చెయ్యు, అప్పుడు నీకోసమే చేస్తున్నాను ఇలాగా మన దృష్టి పని మీద కంట దైవం మీద ఉంటుంది. మెల్లమెల్లగా మన దృష్టి విశ్వాసంగా మారుతుంది. ఆయన ఇచ్చే సమాధానాన్ని అందుకోగలుగుతాం, ఆయన్ని అడగగలుగుతాం హక్కుతో. రామదాస్ ఏం చేశారండి? నీకోసం కట్టాను, నేను ఎవరి డబ్బులు తీసుకోలేదు, చందాలు వసూలు చేసి నేను శ్రమపడి నీకోసం కట్టాను, కాబట్టి ఇక్కడ సమాధానం నువ్వే ఇవ్వాలా, నేను ఎందుకు ఇస్తాను? నీకు తెలీదా? నువ్వే సమాధానం ఇవ్వు అన్నారా లేదా? హక్కు ఎలాగొచ్చిందండి? అంత విశ్వాసం ఎలాగొచ్చింది? అంత హక్కు అంత విశ్వాసం వల్ల వచ్చింది. నిలదీస్తారు. వచ్చి అప్పు చెల్లించారా లేదా?
కర్మఫలం పూర్తయినాక వచ్చి అప్పు చెల్లించారు, ఇచ్చి విడుదల చేయించారు కదా. అందుకే కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, అన్యాన్ని వదిలి ఇంకన్నీ వదిలేసి నా పనేంటి, నా నేనేం చేయడానికి వచ్చాను, నేను నా లక్ష్యం మీద మాత్రమే దృష్టి పెట్టుకోవడం. నా యందు భక్తి శ్రద్ధలు గలవాడు, భగవంతుని యందు భక్తి శ్రద్ధ అంటే విశ్వాసం. భక్తి అంటే విశ్వాసం, ఏదైనా సరే నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు. శ్రద్ధ, ప్రతి దగ్గర శ్రద్ధతో, అంటే అలాగ అనుకోకపోతే కుదరదు కదా. కాకుండా ఎస్, నేనెంత విశ్వాసంతో ఉన్నానో అంత చక్కగా మీరు నాకు హెల్ప్ అందిస్తారు అనే శ్రద్ధ. ప్రాపంచిక విషయం నందు ఆసక్తి లేనివాడు, ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేకపోవడం. ప్రాపంచిక విషయాల మీద మనకు ఆసక్తి ఉందనుకోండి, ఇల్లు వాకిలి బంధాలు బహుబంధాలు ఇవన్నిటి మీద బాధ్యత ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది. ఆసక్తి ఏం చేస్తుంది, మనల్ని దానికి బంధించేస్తుంది. ఇది నాకే సొంతం, ఈ బిడ్డ నాది, లేదంటే ఈ ఇల్లు నాది, ఈ నాది మనల్ని దానికి ముడిపెట్టేస్తుంది. అక్కడ ఏ మార్పు జరిగినా మనం తట్టుకోలేం, ఒప్పుకోం, అంగీకరించడం. ఇంకా ఏం చేస్తే మన గుణానికి తగ్గట్టు ఏదో ఒకటి చేస్తాం. అందుకని ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తీసేయి. ఎందుకంటే ఏం కావాలో ప్రతిదీ మన జీవితంలో ఉంది, అక్కర్లేనిది లేదు, కావాల్సింది ఉంది. ఇది మన జీవితంలో ఉంది అంటే అది ఖచ్చితంగా మనకు అవసరం కాబట్టే ఉంది. అలా అనుకున్నప్పుడు ఆ ఆ సమన్వయంతో ఉన్నప్పుడు ఆసక్తి అనేది ఆటోమేటిక్గా మాయమైపోతుంది, సహజంగా మాయమైపోతుంది. వస్తువు పట్ల ఆసక్తి వద్దన్నారే కానీ, భౌతిక విషయాల పట్ల ఆసక్తి వద్దన్నారు కానీ అన్నిటినీ వదిలేయమనలేదు. అది డిఫరెన్స్. నెక్స్ట్, ఏ ప్రాణి అందును ఏమాత్రము వైరభావము లేనివాడు. ఇది అస్సలు పాయింట్. ఏ ప్రాణి అందును ఏ మాత్రము వైరభావము లేనివాడు అంటే ఏ ప్రాణి పట్ల కూడా శత్రుత్వం, ఇది నా శత్రువు, ఇది నా మిత్రుడు అనే భేదన లేకుండా అందరూ మిత్రులే. శత్రువు అనేది సృష్టిలో లేదు. నా ఆలోచనే నాకు శత్రువుని నేనే సృష్టించుకుంటా నా ఆలోచన ద్వారా. నా ఆలోచనలోనే శత్రుత్వాన్ని తీసేస్తే ఏ ప్రాణి మీద కూడా నాకు శత్రుత్వం ఉండదు. కరోనాని శత్రువుగా చూసాం, కానీ కరోనా చాలా నేర్పించింది. ఎవరి కర్మఫలాన్ని వాళ్ళు అనుభవించారే తప్ప పని కట్టుకొని ఎవరిని నాశనం చేయలే. ఇలాగ శత్రుత్వాన్ని ఏ ప్రాణి కూడా, ప్రాణం ఉన్న ప్రతి దాని పట్ల శత్రుత్వాన్ని తీసేయడం. అర్థం చేసుకోగలిగినప్పుడు ఏది ఇబ్బంది కలిగించు. ఇప్పుడు దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, నా వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకూడదు, నేను చేసే ప్రతి పనిలోన బాధ్యత, ఎరుక, అవేర్నెస్తో చేయడం. చెత్తని ఎక్కడ పడితే అక్కడ పడేయడం, ఏదో తుడిచాం పడేసాము అలా కాకుండా ప్రతిదీ క్లీన్ చేసుకోవడం అనేది నేర్పించిందా లేదా? అలా ఉన్నప్పుడు సేఫ్గా ఉన్నామా లేదా? అలా ప్రతిదీ కూడా మనకి ఏదో నేర్పడానికే వస్తుంది, ఏది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి రాదు. ఈ సృష్టిలో శత్రువు అనేది ఎవరూ లేరు, ఎందుకంటే అంతా ఒక్క మూల చైతన్యం నుంచి వచ్చిన ప్రాణులే కాబట్టి ఎవరికి ఎవరి మీద శత్రుత్వం ఉండదు. ఆ సత్యాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఉండడం, ఇది అనన్య భక్తి యొక్క లక్షణాలు అని చెప్పారు. చెప్పాక భక్తి యోగం ఇది కంటిన్యూ అవుతుంది. అర్జునుడు ఒక మాట అడుగుతారనమాట ఇవన్నీ విన్నాక. ఈ అనన్య భక్తి అనే విషయాన్ని విన్నాక అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. అర్జునుడి ప్రశ్నతో భక్తి యోగం మొదలవుతుంది. ప్రశ్న ఏంటో చూద్దాం, ఓకేనా? సో పీడిఎఫ్ ఆల్రెడీ పెట్టాను, చెక్ చేసుకోండి. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావంతో సేవించువారును కలరు. ఈ రెండు విధమైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులు ఎవ్వరు అంటే, ఇక్కడ సగుణ రూపం అంటే రూపాన్ని ఆరాధించడము ఉంది, నిర్గుణ రూపం
ఘన నిరాకార పరబ్రహ్మమైన అంటే నిరాకార రూపం. సగుణ రూపము, నిరాకార రూపం అంటే రూపం, రూపం లేని చైతన్యం. రూపాన్ని ఆరాధించే వాళ్ళు భక్తితో ఏంటి అంటే విధి విధానాల ప్రకారం పూర్వోక్త రీతిగా అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అంత భక్తితో అంత విశ్వాసంతో మీ రూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అంతే విశ్వాసంతో అక్షరుడగు సచిదానంద ఘన నిరాకారం, అక్షరం అంటే క్షరం లేనిది, నాశనం లేని ఆ చైతన్యాన్ని, ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని ఆరాధించేవారు ఆ నిరాకార రూపాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత విశ్వాసంతో సేవించేవారు ఉన్నారు. ఈ రెండు విధానాలైన ఈ రెండు విధములైన ఉపాసకులలో ఈ విధంగా మిమ్మల్ని ఆరాధించే వాళ్ళలోన అత్యుత్తమ యోగ విధులు ఎవ్వరు? ఈ రెండిట్లో ఏది బెటర్? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారండి అర్జునుడు? రూపము, చైతన్యము. రూపాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, చైతన్యాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఈ రెండిట్లో ఏది బెటర్? ఏ రూట్ బెటర్? ఇక్కడ విశ్వరూప దర్శన యోగంలోన దర్శనం కావాలి, రూపం యొక్క దర్శనం కావాలి. ఆ దర్శనం చేసినప్పుడు ఈ ఈ ప్రళయము, ఈ ఈ భయంకర రూపము ఇదేంటి నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు అర్థం కావట్లేదు, అసలు మీరెవరు అని అడుగుతారు. అప్పుడు పరమాత్మ మహాకాలుడను అని సమాధానం ఇస్తారు కదా. అంటే ఏంటి? రూపాన్ని పట్టుకున్నావు కానీ ప్రత్యేకించి పరమాత్మకు ఒక భగవంతుడికి ఒక రూపం అంటూ లేదు, అది చైతన్య స్వరూపము అని చెప్పారు కదా, కాలస్వరూపము అని అక్కడ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ పట్టుకొని అయితే ఇప్పుడు నేను రూపాన్ని పట్టుకున్నా, రూపం దగ్గరే ఆగిపోయాను అనుకుందాము. అయితే రూపాన్ని ఆరాధించడం బెటరా, లేదంటే చైతన్యాన్ని మాత్రమే ఆరాధించడం బెటరా? ఏది బెటర్? ఏది బెస్ట్ ప్రాసెస్? అక్కడ చూడండి, కర్మయోగాన్ని ఆచరించమంటావా, కర్మ సన్యాస యోగాన్ని ఆచరించమంటావా, నాకు ఏది శ్రేష్టకరమో దాన్ని ఉపదేశించండి అని అంటారు చూసారా. అలాగా అర్జునుడికి ఈ డౌట్ వచ్చింది. అంటే తాను ఉన్న రూట్ ఏంటి అనేది అర్థమైంది. అది ఓకేనా, ఇంకేమైనా మార్చుకోవాలా అని ఈ ప్రశ్న వేశారు. అంత సంశయం వచ్చింది ఆయనలో. ఓకే, దానికి పరమాత్మ ఇచ్చే సమాధానం ఇక్కడ భక్తి యోగము, దీని తర్వాత వచ్చే పురుషోత్తమ యోగం, సారీ క్షేత్రజ్ఞ విభాగ యోగం, 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ రెండు కూడా అర్జునుడు అడిగిన ఈ ప్రశ్నకు సమాధానాలే. అయితే భక్తి యోగాన్ని, క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని వ్యాసుల వారు విభజించారు. రెండు సెపరేట్ టాపిక్స్గా ఆయన విభజించి రెండు పేర్లు పెట్టారు. అందులో ఉండే పాయింట్స్ జ్ఞానానికి తగ్గట్టుగా. ఓకే, సో ఇప్పుడు మనం భగవంతుడిచ్చిన సమాధానం. శ్రీ భగవానుడు ఇట్లనెను, ఏమన్నారంట? పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్ర చిత్తులై, ఎవరైతే ఆ ఉన్నతైన దైవము, ఎవరైతే ఆ పరమేశ్వరుడో ఆ పరమేశ్వరుడి యందే ఏకాగ్ర చిత్తం, చిత్తం మొత్తం ఏకాగ్రం చేసి, అంటే నిరంతరము నా భజన ధ్యానాదుల యందే నిమగ్నులై, నిరంతరము ఆ దైవం అంటే ఈ సృష్టిలో ఉన్నది ఆ దైవం తప్ప వేరే ఇతరత్ర ఏమీ లేదు. ఏకాగ్ర చిత్తం, చిత్తంలో మనసులోన ఏకీభావ స్థితి, అంతా ఒక్కటే. ఇక్కడ వ్యత్యాసాలు రూపాలు ఉన్నాయి, ప్రవర్తనలో రకరకాల ప్రవర్తనలు, మనుషుల్లో రకరకాల మనుషులు, జంతువుల్లో రకరకాల జంతువులు, ఇన్ని రకాలు ఉన్నాయి. కానీ అంతా మళ్ళీ ఒక్కటే. ఎందుకు అంటే అందరము ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్కలా ప్రవర్తిస్తాం. స్థితులు సమంగా ఉన్నవాడు ఒకలాగా ప్రవర్తిస్తాడు. అంటే ఈ ప్రవర్తన నాకు ఒకప్పుడు ఉండేది, రేపొద్దున్న ఉండకపోవచ్చు, వాడికి ఈ రోజు ఉంది నిన్న లేకపోవచ్చు అని ఈ విధంగా చూడగలగడం, ఈ విధంగా అవగాహన చేసుకోగలడం,
నిరంతరము నా భజన ధ్యానాదులు అంది. అంటే దైవం యొక్క తత్వాన్ని తెలుసుకుని అది నాలో ఉందా లేదా, నేను అలవర్చుకుంటున్నానా లేదా, నేను అలవాటు చేసుకుంటున్నానా లేదా అని చెక్ చేసుకుంటూ అందులోనే నిమగ్నై ఉండడం. మన తత్వాన్ని, మన ప్రవర్తన, మన మాట, మన తీరు దైవంకి తగ్గట్టుగా ఉందా లేదా, దివ్యత్వాన్ని సంతరించుకోవడానికి వినియోగించుకుంటున్నామా లేదా. నెక్స్ట్, అత్యంత శ్రద్ధతో భక్తితో సగుణ రూపమును అంటే సద్గుణాలనే నన్ను ఆరాధించు భక్తులే అత్యంత భక్తితో నాలో నేను సద్గుణాలని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ సద్గుణాలు ఎక్కడెక్కడ ఉన్నాయని వెతుక్కుంటూ ఆ సద్గుణాల యొక్క ప్రభావాన్ని తెలుసుకుంటూ ఆ సద్గుణాల యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ ఆ తత్వం మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఈ విధంగా ఉండడం ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు. యోగత్వాన్ని సాధించాలనుకునే వాళ్ళలో మిక్కిలి శ్రేష్టమైన భక్తులు అని నా అభిప్రాయము. ఇది నా ఒపీనియన్. సద్గుణాలను నింపుకోవడం. రూపంకి కనెక్ట్ అయి ఉంటుంది గుణం, సద్గుణాలు అని చెప్తూ 3వ శ్లోకం. కానీ 3, 4 కలిపి ఉన్నాయి. ఓకే, అదేంటి? ఫస్ట్ అడిగారు చూసారా, సగుణ రూపాన్ని ఆరాధించే వాళ్ళు, నిర్గుణ రూపాన్ని అంటే చైతన్యాన్ని ఆరాధించేవాళ్ళు అని 2 విభాగాలుగా అర్జునుడు ప్రశ్నించినప్పుడు మొదటి విభాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. రైట్. సెకండ్ పార్ట్ చూడండి. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరుచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండు వారును సర్వ ప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. సకల ప్రాణులను సమభావంతో చూచువారు, ప్రాణులన్నిటినీ సమభావంతో చూడడం, అన్ని ప్రాణుల పట్ల సమభావం అంటే ఇది కూడా ఆ చైతన్య స్వరూపమే, ఈ ప్రాణి కూడా ఆ చైతన్యం యొక్క డిఫరెంట్ రూపం. ఓహో, దీని కాలు ఇలా ఉన్నాయి, ఓహో ఇదొక రూపం. అంతరంగా ఉన్న చైతన్యము ఒక్కటే కానీ రూపం వేరబ్బా అని తెలుసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించడం. ఓకే, ఇంద్రియాలు అంటే మన పంచేంద్రియాలు మొత్తాన్ని, పంచేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు అన్నిటినీ చక్కగా వశపరుచుకొనుచు అంటే మన ఆధీనంలో ఉంచుకుంటే, కావాలి అంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ అంటే ఆఫ్ అవ్వగలగాలి. అలాగా మన ఆధీనంలో ఉంచుకుంటూ సకల భూతములను హితమునే కూర్చుంటూ సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల ఏ ప్రాణికైనా సరే మంచే జరగాలి, వాటి యొక్క మంచిని కోరుకుంటూ సర్వ ప్రాణుల సమభావంతో చూచువారు యోగులు అనబడుదురు. ఈ 3 లక్షణాలు ఉన్న వాళ్ళని యోగులు అంటారు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడను, ఆ విధంగా ఉండేవారు మనస్సుకి బుద్ధికి అతీతంగా ఉండేవాడు, సర్వవ్యాపియు అంతటా వ్యాపించి ఉన్నవాడు, అనిర్వచనీయమైన స్వరూపములు గలవాడును. అనిర్వచనీయమైన స్వరూపములు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీల్లేనన్ని రూపాలులో ఉన్నవారు, కుటస్థుడును స్థితంగా ఉన్నవారు, నిత్యుడును నిరంతరం ఉండేవారు, నిశ్చలుడును నిశ్చలంగా అంటే రియాక్షన్ లేకుండా, అవసరమైతే మాత్రమే రియాక్షన్ ఇస్తూ ప్రతిదానికి చలించకుండా నిశ్చలంగా ఉండేవాడు, నిరాకారుడు ఆకారం తనకంటూ ఏ ఆకారం లేనివాడును, నాసరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము అటువంటి పరబ్రహ్మాన్ని, అటువంటి ఉన్నత చైతన్యాన్ని, ఆ పూర్ణ చైతన్యాన్ని, ఆ భగవంతుడి యొక్క చైతన్యాన్ని ఏకీభావస్థితులే, ఆ చైతన్యం యందు ఏకీభావస్థితులే, ఆ చైతన్యంతో తాము అనుసంధానం చేసుకున్న వాళ్ళే ధ్యానము చేయుచు, ధ్యాన యోగం ద్వారా అంటే ధ్యానంలో ఆ దైవాన్ని ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసే భక్తిలో చేయుచు, భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. వీళ్ళ ప్రాసెస్ ఇది, వాళ్ళ ప్రాసెస్ ఇది. గుణాలని పట్టుకొని గుణాల ద్వారా ప్రతి గుణాన్ని, అంతరంలో ఉన్న అంతర్గుణాలన్నింటినీ సద్గుణాలుగా మార్చుకుంటూ ఏకీభావ స్థితిలో ఉండేది ఒక మైండ్ సెట్ అయితే ఇది ఒక మైండ్ సెట్. ఓకే, ఈ విధంగా చైతన్యాన్ని మాత్రమే ఆరాధించే యోగులు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. అంటే వాళ్ళు పరబ్రహ్మాన్ని పొందుతారు అండ్ వీళ్ళు కూడా పరబ్రహ్మాన్ని పొందుతారు. అంటే ఇక్కడ ఏంటి, ఆకారాన్ని పట్టుకున్నామా, చైతన్యాన్ని పట్టుకున్నామా,
ఏది పట్టుకున్నా కూడా ఆ లక్షణం, ఆ ఏకీభావ స్థితి చూడండి. అక్కడున్న క్వాలిటీసు, ఇక్కడున్న క్వాలిటీసు రెండు ఆల్మోస్ట్ ఈక్వల్. అవునా కాదా? అందరి పట్ల సమభావము, శత్రుత్వ భావం లేకుండా ఉండడము, ప్రతి ఏంటిది, ఏకాగ్రచిత్తము, భజన ధ్యానాదులు యందు ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయడము, ఆ తత్వంలో ఉన్నామా లేదని చెక్ చేసుకోవడము. అదేవిధంగా రూపాన్ని పట్టుకున్నా, చైతన్యాన్ని పట్టుకున్నా, దాని వెనకున్న లక్ష్యం, ఈ క్వాలిటీస్తో ఆరాధిస్తేనే యోగి. ఆ యోగి చైతన్యాన్ని ఈ విధంగా భావించి, ఏంటి, నిత్యుడు, రూపం లేనివారు, అన్ని రూపాల్లో ఉన్నవారని ఆ ఆ ఏకి ఆ ఆ- ఆ భావనతో ఆరాధించడం, వీళ్ళు పరబ్రహ్మని చేరుకుంటారు. అంటే ఇదొక బ్యాచ్, అదొక బ్యాచ్. ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే రూపాన్ని పట్టుకుంటామా, చైతన్యాన్ని పట్టుకుంటావా? నేను రూపాన్ని పట్టుకోవాలా, చైతన్యాన్ని పట్టుకోవాలా, సద్గుణాన్ని పట్టుకోవాలా, పరబ్రహ్మ అంటే పరమాత్మ చైతన్యానికి కనెక్ట్ అవ్వాలా, ఏది బెటర్ అని అర్జునుడు అడిగిన ప్రశ్నకి ముందు ఈ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేశాక ఆయన ఇచ్చే సమాధానం 5వ శ్లోకం. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మనందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో గూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్ట సాధ్యం. దేహంలో ఉన్నాం కాబట్టి, దేహంతో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ప్రతిదీ దేహం అనే భావనలోనే ఉంటాం. అలాంటప్పుడు చైతన్యాన్ని కూడా ఒక ఆకారాన్ని ఊహించుకుంటాము, ఆపాదించుకుంటామే కానీ చైతన్యాన్ని చైతన్యంగా చూడలేము. అది కొంచెం కష్టం. చూడండి, సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మయందు ఆసక్తి చిత్తులైన వారు, అంటే ఆసక్తి అంతా కూడా ఆ పరమాత్మ మీదే ఉంది. ఆ పరమాత్మ మీద ఉంచుతూ ఆ పరమాత్మని ప్రాప్తింప చేసుకోవడానికి తత్ప్రాప్తికై చేయు సాధన, పరమాత్మ ప్రాప్తింప చేసుకోవడానికి అంటే ఆ పరమాత్మ స్థితికి వెళ్ళడానికి, అదేంటో అర్థం చేసుకోవడానికి, ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి చేసే సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఎందుకంటే చైతన్యం అన్నప్పుడు ఎమోషన్స్ కానీ ఇంకోటి కానీ ఎలా తెలుసుకుంటాము, ఎలా అర్థమవుతుంది, ఎలా అవగాహన అవుతుంది? కొంచెం కష్టం, చాలా కష్టపడాలి. అందుకు ఎందుకు ఎందుకు అంత కష్టపడలేదంటే దేహాభిమానం, నేను దేహాన్ని అనే భావనలో ఉన్నవాడు, దేహ భావన దాటని వాడికి ఇది చాలా కష్టం. అంటే దేహ భ్రాంతి, దేహ భావన దాటితే సాధ్యం. అంటే 1000 Seeds of Joyలో మనకు చెప్పినట్టుగా ఆత్మగా జీవించడం వేరు, నేను ఆత్మ పదార్థాన్ని అని అనుకోవడం వేరు. నేను శరీరాన్ని, నాలో ఆత్మ పదార్థం ఉంది, ఇదొక లెక్క. నేను ఆత్మ పదార్థాన్ని శరీరంతో ఉన్నా కూడా ఆత్మగా జీవించడం అనేది డిఫరెంట్ టాపిక్. ఎందుకంటే చాలా చాలా విషయాల్లోన నాది నేను ఆటోమేటిక్గా వచ్చేస్తుంటది. అది దాటడానికే ఆయన ఇస్తున్న ట్రైనింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, బ్లాక్స్ ఉంటాయి, మనం డ్రీమ్స్లో చూస్తుంటాం, కొంతమందికి బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ చూపించినప్పుడు ఏమంటారు, ఓకే, ఇది ఆడ శరీరము, ఇది మగ శరీరము, నేను ఈ జన్మలో ఇలా ఈ శరీరాన్ని తెచ్చుకున్నా, అంతకుముందు ఇంకో శరీరాన్ని తెచ్చుకున్నా, ఈ శరీరం రకరకాలుగా మారిపోతూ ఉంటుంది, ఏ జన్మకు ఆ శరీరం వస్తుంది. అటువంటప్పుడు ఇదే కరెక్టు, ఇది ఇలానే ఉండాలి, ఇది ఇలా ఉండకూడదని ఎలా అనుకుంటాను? అది కేవలం ఆ భావన మాత్రమే అని నాకు నేను మననం చేసుకొని నన్ను నేను ట్రైన్ చేసుకోవడం ద్వారా ఆ బ్లాక్ నుంచి బయటపడతాం. అంటే ఏంటి? శరీర భావాన్ని దాటడమా కాదా? అది శరీరం అవసరం, దాని ద్వారానే అన్నీ తెలుసుకుంటాం, కాదనట్లేదు. కానీ అదే మనం కాదు. ఆ చిన్న లాజిక్ అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనల్ని మనం మలుచుకున్నప్పుడు అది మనకి సాధ్యమవుతుంది. అందుకని దేహాభిమానం, ఇక్కడేమన్నారు, దేహంలో ఉన్నాము, అంతేకాదు దేహం మీద అభిమానంతో ఉన్నాము. ఈ దేహమే సర్వస్వము, లేదంటే ఈ దేహం నేను నాది, ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను నాది అనేది ఉన్నవాడికి అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి. అవ్యక్తం అంటే వ్యక్తం కాని, రూపం లేదు కదా,
వ్యక్తం కాని ఆ పరబ్రహ్మాన్ని ప్రాప్తింపజేసుకోవడం కష్టసాధ్యం. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆత్మని, నేను ఆత్మని, నేను ఆత్మని అని అంటుంటాను, కానీ ఆత్మగా ఎలా ఉండాలో తెలియదు, ఆత్మగా జీవించడం తెలియదు. అర్థమవుతుందా? చిన్న లాజిక్ అది చెప్తున్నారు. అందుకని కష్టసాధ్యం అని చెప్తూ, కానీ మళ్ళీ ఇది కష్టమయ్యా అని చెప్పి మనల్ని వదిలేరు, దానికి సొల్యూషన్ ఇస్తారు. ఆరో శ్లోకంలో, కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ మత్పరాయణులై ఇంకా అన్నీ వదిలేసి, ఇటు వెళ్తే ఈ ప్రాబ్లం వస్తుంది, అటు వెళ్తే ఆ ప్రాబ్లం వస్తుంది, అసలు నన్ను నేను ఎలా మార్చుకోవాలి, నన్ను నేను ఎలా తెలుసుకోవాలి, నాలో ఈ ఈ ఈ ధర్మాన్ని ఎలా స్థాపన చేసుకోవాలి, దైవం పట్ల విశ్వాసాన్ని ఎలా స్థాపన చేసుకోవాలి, కేవలం దాని మీద మాత్రమే దృష్టి పెడుతూ అన్యాన్ని, మిగతా ఎన్నిటినీ వదిలేసి, అంటే ఇక్కడ వదిలేయడం అంటే ఇల్లు వాకిలి వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. దృష్టి, మన దృష్టి మిగతా వాటి మీద నుంచి తీసి ఏం కావాలి, ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి దాని మీద పెట్టడం, దాన్ని మత్పరాయణులై, పరాయణం కాకుండా ఆ పరాయణం దాటి మత్పరాయణులై ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి, ఎవరైతే విశ్వాసంతో చేసే ప్రతి పని కూడా నా కోసమే చేస్తున్నారనే భావనతో చేస్తూ, నా సగుణ పరమేశ్వర రూపమునే, సగుణ రూపం అంటే సద్గుణాలతో నిండి ఉన్న రూపాన్ని దృష్టిలో ఉంచుకుంటూ అనన్య భక్తి యోగముతో, దృఢమైన విశ్వాసముతో సంతతము చింతన చేయుచు భజించుచుందురు. సంతతము నిత్యము చింతన చేయొచ్చు, నిత్యం అదే ఆలోచనలు, భగవంతుడు రామ 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 కృష్ణ కృష్ణ అంటే చేసిన ప్రతి పని కూడా అదే ఆలోచనతో, అదే ఉద్దేశంతో, అదే భావనతో, అదే లయంతో, అదే తదాత్మ్యంతో చేస్తూ ఉండడం. భజించుచుందురో, ఎవరైతే ఈ విధంగా తమని తాము ఈ సాధనలో కనెక్ట్ చేసుకుంటారో, ఉంచుకుంటారో, ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి భక్తులను, అట్టి పరమ భక్తులను, అంటే మనసు మొత్తం ఆ దైవం మీద, భగవంతుడి మీద, మనం చేసే ప్రతి పని భగవంతుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాం, ఆయన కోసమే చేస్తున్నాం. మాట, ఆలోచన, జీవించడం, ప్రవర్తన అన్నీ కూడా దైవం కోసమే అన్నంత భావనతో, అన్నంత విశ్వాసంతో, ఏది ఏమైనా ఆయన చూసుకుంటాడు. అనన్య భక్తితో, ఇక్కడేమన్నారు, అనన్య భక్తి యోగంతో ఏది ఏమైనా సరే ఆయన చూసుకుంటాడు, ఆయన ఉన్నాడు, నాకెందుకు భయం అని అంత విశ్వాసంతో ఉన్నప్పుడు అట్టి పరమ భక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించదను. ఈ విశ్వాసం ఉన్నవాడిని, ఎప్పుడైతే మనకి ఎంత విశ్వాసం ఆ దైవం మీద ఉంటుందో, ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్లగా ధర్మం వైపు నడిపించుకుంటాడు, ధర్మం నేర్పించుకుంటారు ఆయన, ఆ దైవం నేర్పించుకుంటుంది. ఎందుకంటే ఏ మాట ఇప్పుడు తెలిసినోడో తెలియనోడో ఎవడు ఏ మాట అన్నా కూడా, ఓ ఆ దైవం అనిపించింది అంటే దైవం వీడి ద్వారా నాకేదో సందేశం ఇస్తుందని ప్రతీదీ మనం వినడానికి, అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి ట్రై చేస్తాం. ఆ విధంగా ఆయన ధర్మాన్ని నేర్పించుకుంటారు. ఇప్పుడు ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆయన ఏమంటాడు, ఆ చెట్టు నారాయణుడే, ఈ నువ్వు నారాయణుడే, నువ్వు నారాయణుడే, నువ్వు నారాయణుడే, అన్ని నారాయణుడే అంటారు. అంత విశ్వాసం. ప్రతిదీ ఆయన పాడే పాట, తినే తిండి అంతా నారాయణుడే, నారాయణుడు లేనిది చుట్లో ఏమీ లేదు నాన్న, తా నారాయణుడే నాన్న అంటారు. అంత విశ్వాసం. ఆయన ఏం చేశారండి, రక్షించుకోలేదా, పట్టుకోలేదా? ఆ విధంగా ఆ ఆ ఆ ఆ పిల్లవాళ్ళు ఆ ధర్మాన్ని ఇంకా 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 సుస్థిరం చేస్తూ, అతని ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ దాన్ని తెలియజేసే అవకాశం వచ్చింది. ఎప్పుడైతే ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ మనకు వస్తుందో, మనకి మృత్యువు, సంసారం, ఈ వీటికి సంబంధించిన భయాలు ఆటోమేటిక్గా మనలో మాయమైపోతాయి. ఎందుకంటే మన దృష్టి దాని మీద ఉండదు కదా, సంసారం మీద ఉండదు. ఎందుకంటే నారాయణుడి కోసం చేస్తున్నాను, నేను చదువుకుంటున్నాను, నారాయణుడి కోసం చదువుకుంటున్నాను, నారాయణుడి తెలుసుకోవడానికి చదువుకుంటున్నాను, నాన్నగారు చెప్పారు శిక్ష వేస్తానని, అలాగే నాన్నగారు, అది కూడా ఓకే, ప్రతిదీ ఓకే, అవునా కాదా? అది ఆ విధంగా లగ్న మనస్కులై
అంత మనసు పెట్టి ఆ విధంగా ఉన్నప్పుడు మృత్యురూప సంసార సాగరం నుండి ఉద్ధరించెదను అంటే అందులో తీసేస్తాను అనలా. దాన్ని అర్థం చేసుకుని దాని మీద ఉన్న భయం, మృత్యువన్నా సంసారమన్నా ఇది క్షణభంగురము, ఇది ఇబ్బందికరము, బాధాకరము, అబ్బా ఈ సంసారం మా వల్ల కాదురా బాబు, అదిరా ఈ భయం పోద్ది, ఈ జంజాటం పోద్ది, ఈ బెంగ పోద్ది, హాయిగా ఉంటాం. ఏముంది, నారాయణ చూసుకుంటాడు, నేను నమ్మిన దైవం చూసుకుంటుంది, నేను చెయ్యాల్సింది చేస్తే ఆయన అందించాల్సింది అందిస్తాడు. ఈ విధంగా హెల్ప్ అనేది అందించబడతాయి. తద్వారా విశ్వాసంతో ధర్మంలోకి రావడానికి సహాయపడతాది. అందుకే విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ఉంచండి, భక్తి శ్రద్ధ ఇది చెప్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఆ రూపం ఐ మీన్ చైతన్యంతో కనెక్ట్ అవ్వడం కష్టం కాబట్టి, కానీ డోంట్ వరీ, కొన్ని సగుణ రూపాన్ని పట్టుకోండి, సద్గుణాల్ని, రూపాన్ని, ఏదైనా సరే విశ్వాసంతో ఉంటే ఇది జరిగిద్ది అని చెప్తారు. చెప్పి నెక్స్ట్ 8వ శ్లోకం, నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నం చేయము, పిమ్మట నాయందే స్థిరముగా నుండుము, ఇందు ఏమాత్రము సందేహము లేదు. ఎప్పుడైతే మనం ఈ విశ్వాసంతో అలా మన జీవితాన్ని గడుపుతూ ఉంటామో, మనకి మనం అలవాటు చేసుకుంటూ ఉంటామో, ఇక్కడ నాయందే మనస్సుని నిలుపుము అంటే బాడీ, బాడీ, మైండ్, సోల్, మెల్లమెల్లగా భగవంతుడి పట్ల ఉన్న విశ్వాసాన్ని మెల్లమెల్లగా మన మనసుకు అలవాటు చేయాలి. ఓకే, మనం ఇప్పుడు శరీరం యొక్క సహాయంతో ఆచరణ పనులు చేసుకుంటూ ప్రతి పని కూడా దైవం కోసమే చేస్తున్నాము, దైవం చెప్పింది కాబట్టి చేస్తాం, లేదు ఏదో ఒకటి, నా ఎదురుగా ఉన్నవాడు దైవమే, దైవ స్వరూపమే, ఎటువంటి భావనతో మెల్లమెల్లగా ఈ జ్ఞానాన్ని బుద్ధికి, నాయందే మనస్సుని లగ్నము చేయుము అంటే మన మనస్సుకి మెల్లమెల్లగా దైవం పట్ల విశ్వాసాన్ని అలవాటు చేస్తూ, నాయందే బుద్ధిని లగ్నం చేయము, మన బుద్ధికి కూడా మెల్లమెల్లగా బుద్ధికి కూడా ఈ ధర్మాన్ని, ఈ విశ్వాసాన్ని అలవాటు చేస్తూ, తద్వారా నాయందే స్థిరముగా ఉండుము, ఆత్మలో కూడా ఈ జ్ఞానాన్ని నిక్షిప్తం చేస్తే ఇందు నుండుము, ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. ఈ విధంగా చేయడం ద్వారా భగవంతుడు నిరంతరము మనల్ని సంరక్షిస్తూ, మనల్ని ఈ బాధల నుంచి, ఈ సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాన్ని, ఆ ధర్మాన్ని మెల్లమెల్లగా మనలో ధర్మాన్ని స్థాపన చేయడానికి సహాయం చేస్తారు, చూసుకుంటారు అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది చెప్తారు. అంటే సగుణ రూపాన్ని పట్టుకున్నామా, నిర్గుణ రూపాన్ని పట్టుకున్నామా అని కాదు, ఏది పట్టుకున్నామో దాని మీద ఎంత విశ్వాసంతో ఉన్నాము, ఆ విశ్వాసమే, ఆ భక్తే మనల్ని ముందుకి నడిపిస్తుంది అనేది చెప్తారు. చెప్తూ ఇంకో 3-4 ఆప్షన్స్ ఇస్తారు చూడండి. మనసును సుస్థిరంగా, 9వ శ్లోకం, మనసును సుస్థిరంగా నాయందే నిలుపుటకు సమర్థుడు కానిచో. ఓకే, మనస్సుని నిలపడం కుదరట్లేదా, మనసుకి దైవం పట్ల విశ్వాసం పెంచుకోమని, ఆ విశ్వాసంతో ఉండమని, అంటే భయపడద్దు, బెంగపడద్దు, ఏం జరిగినా కూడా దైవం ఉంది చూసుకుంటుంది, నాకు కోరిక వచ్చింది, లేదంటే నేను ఇది నెరవేర్చుకోవాలి, నా వల్ల కుదరట్లేదు, ఏం చేయను అంటే, ఓన్లీ ఏదో మార్గం ఉంటుందిలే, ఏదో చేపిస్తేలే, ఇది నాకు అందలేదు అంటే ఇందులో కూడా ఏదో మంచి ఉందిలే అని అనుకోలేకపోతున్నావా, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నావా, అర్థం చేసుకోలేకపోతున్నామా, మనసుని స్థిరంగా ఉంచుకోలేకపోతున్నామా, ఈ ఇంబ్యాలెన్స్ అవుతుందా, అలజడి వచ్చేస్తుందా, అభ్యాస యోగం ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము. మళ్ళీ అభ్యాసం చేయి, ఏంటి, ఆ అంటే దైవం పట్ల విశ్వాసాన్ని పెంచుకోవడానికి అభ్యాస యోగం, మననం 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 చేస్తుంటారు కదా, నిరంతరం ఏదో ఒక జపం, ఏదో ఒక మంత్ర జపం, లేకపోతే ఏదో ఒక సాధన, నిరంతరము ఏదో ఒకటి, అంటే మైండ్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా. ఇప్పుడు మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది, మనసు చంచలం అయిపోతుంది, అటు ఇటు అటు ఇటు పరిగెడుతుంది. సరే, దాన్ని స్థిరంగా ఉంచి ఆ విశ్వాసాన్ని పెంచుకోవే అంటే అది వినట్లా. అప్పుడేం చేస్తా, అప్పుడేం చేయాలి, అభ్యాస యోగము, అంటే ఆ మనసుకి ఒక మననం, మనం నమ్మిన దైవం యొక్క నామం ద్వారా, మంత్రం ద్వారా, దేని ధ్యానం ద్వారా, ఏదో ఒక ద్వారా దాన్ని సాధన, అభ్యాస యోగం ద్వారా మనస్సుని ద్వారా పొందుటకు ప్రయత్నింపుము, ఆ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ట్రై చేయి. ఓకే, ఇది కుదరలేదు, అటువైపు ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం,
ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ ధ్యానం చేస్తూ కొంచెం అలా ధ్యానం చేస్తూ ఆ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తాం. మన జీవితంలో ఏదో జరిగిందప్ప, ఏదో సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు మనం అత్తలాకుతలం అయిపోతాం, మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతాం. ధ్యానం కాదు కదా, ఏది కుదరదు, ఆలోచన ఆలోచన ఆలోచన, పిచ్చ పిచ్చగా అయిపోతాం. ఆలోచన నుంచి బయట పడదామన్నా కూడా కొన్నిసార్లు కుదరదు. అప్పుడు ఏమంటారు, ఆలోచనకి దైవనామాన్నో ఇంకోటో ఇంకోటో ఏదో ఒకటి జోడించు. ఆ అభ్యాసం ద్వారా కొంచెం అంటే మళ్ళీ బ్యాక్, బ్యాక్ అని కాదు కాదు, ఈ ఆప్షన్ ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తారు. ఈ ఆప్షన్ వల్ల కుదరలా ఇంకో ఆప్షన్ ట్రై చేయి, ఆ ఆప్షన్ వల్ల కుదరలా ఇంకో ఆప్షన్ ట్రై చేయి, ఆ ఆప్షన్ వల్ల కుదరకపోతే ఈ ఆప్షన్ ట్రై చేయి. ఇలాగ రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. దేనికి? దైవం పట్ల మనలోన విశ్వాసాన్ని పెంచుకోవడానికి. అన్నీ ఉత్తమమైనవే, ఇవన్నీ గొప్పవే. మనం ఏమనుకుంటాము, పూజలు చేసేవాడు తక్కువ, జపాలు చేసేవాళ్ళు తక్కువ, లేదంటే నా మంత్రజపం నామజపం చేసేవాళ్ళు తక్కువ, లేదంటే వీళ్ళందరికంటే ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నాము అని అనుకుంటాం. కానీ వాళ్ళు అసలు ఏంటి వాళ్ళ ఆత్మస్థితిలోన, అంటే జన్మ పరంపరలోన, జీవాత్మగా జన్మ పరంపరలోన వాళ్ళు ధ్యానం చేయలేదని మనం ప్రూవ్ చేయగలమా? మనకు 100% తెలుసా? ధ్యానం చేసి 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 ఒక స్థితికి వెళ్ళిన తర్వాత మనసు యొక్క చాంచల్యం వల్ల మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ఈ ప్రాసెస్ తీసుకోలేదని ప్రూఫ్ ఏమైనా ఉందా? కాబట్టి విశ్వాసం అనేది రకరకాల కోణాల్లో ఉంటుంది. ఎవరికి ఏ ప్రాసెస్ ట్రై చేయాలనిపిస్తే వాళ్ళు ఆ ప్రాసెస్ ట్రై చేస్తారు. బట్ ఓవరాల్గా మొత్తంగా చూస్తే అందరికీ దైవం పట్ల విశ్వాసం ఉంది. ఎవరి స్థాయిలో వాళ్ళకుంది, ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఎవరిని లోకువగా తక్కువగా చూడకూడదు. అది నేర్పిస్తారు. అది భక్తి అంటే. ఇంకా చూడండి 10వ శ్లోకం. అభ్యాస యోగం చేయటం ఓకే, మనసు స్థిరంగా ఉంచలేకపోతాం, అభ్యాస యోగాన్ని ట్రై చేయని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటారు, అభ్యాస యోగాన్ని చేయటకును ఆసక్తుడివైనచో, అది కూడా కుదరట్లేదా? మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఇంకా అన్నీ వదిలేసి దృష్టి అంతా పని మీద పెట్టుకో. ఇంకేం ఆలోచన వల్ల కుదరట్లేదు, ఆలోచనని కంట్రోల్ చేయలేకపోతున్నాము, ఇబ్బంది పెడుతుంది. అప్పుడు అన్నీ వదిలేసాయి, పని పని మీద దృష్టి పెట్టుకో. మత్పరాయణవే కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందదు. అంటే నేను దైవం కోసం పనిచేస్తున్నాను, దైవం నాకు ఏ పని ఇస్తే నేను ఆ పని చేస్తున్నాను అని పూర్తిగా పని మీద దృష్టి పెట్టేసి, ఈ విధంగా పనిచేయడం వల్ల కూడా, ఆచరించడం వల్ల కూడా నన్నే పొందెదవు. ఈ విధంగా నా నిమిత్తమై కర్మలను ఆచరించడం ద్వారా కూడా, నేను దైవాన్ని ఒక శరీరం అడిగాను, ఒక లైఫ్ అడిగాను, నా రుణాలను తీర్చుకోవడానికి నాకు అవకాశం ఇమ్మని అడిగాను, నాకు అవకాశం దొరికింది, దైవం ఇచ్చిన అవకాశము దైవంగా భావించి వినియోగించుకుంటానని చెప్పి దృష్టిని పని మీదకి మళ్ళించేసి పనినే దైవంగా భావించి జీవించు. కొంచెం ఆ టైంకి మైండ్ మైండ్ మార్చేయడమే. అంటే ఏమంటారు, టాపిక్ డైవర్ట్ చేయడం అంటారు చూసారా, అలాగా. మనసు న్యూసెన్స్ చేస్తుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి అబ్బా. అది 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 రకరకాల ఆలోచనలు చేయకపోతే మనం కొత్త విధానంలో వెళ్ళం కదా. అది కూడా మన మంచికే అనుకుంటూ పని మీదకి మళ్ళించడం. చూడండి, ఆసక్తుడివైనచో మత్పరాయణవై కర్మల్ని ఆచరింపుము. ఈ విధంగా నా నిమిత్తమే కర్మల్ని ఆచరించడం ద్వారా కూడా నన్నే పొందదు. కేవలం నేను దేవుడి కోసమే పని చేస్తున్నాను అన్నట్టుగా పనిని దైవంగా భావిస్తూ పని చేస్తూ ఉండడం, ఇలా కూడా దైవాన్ని చేరుకుంటాము, దైవంతో కనెక్ట్ అవుతాము. నెక్స్ట్, మత్ప్రాప్తికై వలయు యోగ 11వ శ్లోకం. మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు ఆసక్తుడవైనచో మనోబుద్ధింద్రియాదులను వశమునందుంచుకొని సకల కర్మ ఫలములను త్యజించుము. అంటే ఈ ప్రాప్తి, ఈ భగవంతుణ్ణి ప్రాప్తింపజేసుకోవడానికి, ఆ పరమాత్మ స్థితికి వెళ్ళడానికి వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకు నీవు ఆసక్తుడివైనచో, అంటే భగవంతుడు చెప్పిన ఈ విధానాలన్నీ, ఇప్పుడు ఒక 3 విధానాలు చెప్పారు, ఇవన్నీ చేయడం కుదరట్లేదా? పని దైవంగా భావించడం కూడా కుదరట్లేదా? మనసుని నియంత్రించడం కూడా కుదరట్లేదా? సరే, అభ్యాస యోగం చేయడం కూడా కుదరట్లేదా? ఇప్పుడు చెప్పిన 3 ప్రాసెస్లు కుదరట్లేదా? వెరీ గుడ్, నో ప్రాబ్లం. ఆసక్తుడివైనచో మనస్సు, బుద్ధి, ఇంద్రియాదులను వశమునందుంచుకొని మనస్సుని,
బుద్ధిని ఇంద్రియాలని వశమునందుంచుకొని కర్మఫలాన్ని సకల కర్మఫలములను త్యజించుము. ఏ పని చేస్తా చేసుకో, ఎలా నచ్చితే అలా చేసుకో, కర్మఫలాన్ని విడిచిపెట్టేసి. అంటే ఇది చేస్తే ఇది వస్తుంది, ఎంతసేపు పని మనసు బుద్ధి ఇంద్రియాలు వీటన్నిటిని ఉపయోగించి పని మీదే దృష్టి పెడుతూ ఫలితాన్ని విడిచిపెట్టాయి. ఫలితం ఏమైనా కానీ, అంటే ఇక్కడ ఫలితాన్ని విడిచిపెట్టామంటే నాకు వచ్చిన ప్రతి ఫలితము కూడా దైవం ఇచ్చినదే. మంచి ఫలితము చెడు ఫలితము రెండు దైవమే ఇచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తా. రెండు దైవం ఇచ్చిందే అని భావించగలిగినప్పుడు నేను కోరుకుంది నాకు దక్కలేదు, నాకు కావాల్సింది నాకు దక్కలేదు అనే ఈ వ్యత్యాసం ఉండదు. అందుకు ఏ ఫలితం వచ్చినా కూడా దైవం ఇచ్చిందే. అంటే కర్మ ఫలములను త్యజించుము అంటే నేను కోరుకుంది నాకు రాలేదు అనుకునే బదులు వచ్చిన ప్రతిదీ కూడా దైవమే ఇచ్చింది, దైవం నుంచి వచ్చిందే అన్నట్టుగా యాక్సెప్ట్ చేయడం. పోనీ ఈ ప్రాసెస్ ట్రై చేయి. ఈ 4 ప్రాసెస్ల్లోన మనం ఉన్నప్పుడు మనం ఉన్న స్థితికి తగ్గట్టుగా మనకి ఆ క్షణానికి ఏది కావాలంటే అది వినియోగించుకోవచ్చు. ఈ విధంగా దైవాన్ని, దైవం పట్ల విశ్వాసాన్ని, అంటే మన భక్తిని మనం పెంచుకోవచ్చు. మనలో ఉన్న భక్తి పర్సంటేజ్ పెంచుకోవడానికి మనకిచ్చిన సులువులు, సలహాలు, సూచనలు. ఓకే, 4 ఆప్షన్స్ మనకి ఎగ్జామ్స్లో మల్టిపుల్ చాయిస్ ఇస్తారు, 4, 5 అలాగా. ఆయన ఇక్కడ 5 ఆప్షన్స్ ఇచ్చాయి, 5 మల్టిపుల్ చాయిస్లు. ఇదే అంటే అక్కడ మల్టిపుల్ చాయిస్ ఏంటి, ఉన్న 4 రాంగ్, ఒకటే రైట్ అవుద్ది. 5 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్ ఉంటే ఉన్న 3 రాంగ్, ఒకటే రైట్ అవుద్ది. కానీ ఇక్కడ ఈ 5 కరెక్టే. సందర్భానికి తగ్గట్టుగా, మన పరిస్థితికి తగ్గట్టుగా, మన మైండ్ సెట్కి తగ్గట్టుగా, మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా, మనలో ఉండే అలజడికి తగ్గట్టుగా దాన్ని వినియోగించుకోవచ్చు. ఎప్పుడు ఏ ప్రాసెస్ కావాలంటే ఆ ప్రాసెస్ యూజ్ చేసుకోండి. బట్ విశ్వాసాన్ని పెంచుకోవడానికి అవి హెల్ప్ అవుతాయి. విశ్వాసాన్ని కోల్పోవడానికి కాదు, ఆ భక్తిని పెంచుకోవడానికి ఇవి హెల్ప్ అవుతాయి. భక్తి ఇట్టాగే ఉంటుందని లేదు, రకరకాలుగా ఉంటుంది. అది చెప్తున్నారు. చెప్తూ ఫైనల్గా 12వ శ్లోకం చూడండి, చాలా ఇంపార్టెంట్. తత్వమును నెరుంగకయే చేయు అభ్యాసము కంటేను జ్ఞానము శ్రేష్టము. తత్వాన్ని తెలియకంటే చేసే అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టం. అభ్యాస యోగాన్ని ఆచరించు అన్నారు. ఏదో ఒక సాధన చేయమన్నారు, కరెక్టే. ఆ సాధన ఎందుకు చేస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, దాని వెనకున్న తత్వాన్ని, దాని వెనకున్న మూల కారణాన్ని తెలుసుకోకుండా జస్ట్ ఏదో చేయమన్నారు కదా, చేసామన్నట్టుగా చేయడం కంటే కూడా జ్ఞానం శ్రేష్టం. దాని విషయం తెలుసుకోవడం, దాని లోతుల్ని తెలుసుకోవడం శ్రేష్టమైనది. కేవలము పరోక్ష జ్ఞానం కంటేను, పరోక్ష జ్ఞానం అంటే ఎవరో చెప్పిన విషయాన్ని, లేదంటే ఎక్కడో పుస్తకాల్లో రాశారు కాబట్టి ఫాలో అయిపోవడం. పరోక్ష జ్ఞానం కంటేను అనగా అనుభవ రహితమైన జ్ఞానం కంటేను, అంటే అనుభవం కాని జ్ఞానము. పరోక్షం అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇది నాకు అనుభవం, కానీ వినే మీకు అనుభవం కాదో నాకు తెలియదు. మీకు ఇదేమైంది, పరోక్ష జ్ఞానమే. దీన్ని ఆచరించాక, దీన్ని అర్థం చేసుకొని, దీని తత్వాన్ని అర్థం చేసుకొని, అంటే మీ తత్వం అంటే ఏం లేదండి, మీనింగ్, దాని ఎసెన్స్ తెలుసుకొని ఆచరించాకే కానీ అది అనుభవంగా మారదు. అందుకని విన్న ప్రతి విషయాన్ని అనుభవంగా మార్చుకుంటే అది పరోక్ష జ్ఞానం అవ్వదు. చూడండి, కేవలం పరోక్ష జ్ఞానం కంటేను అనగా అనుభవ రహితమైన జ్ఞానం కంటేను, అంటే శాస్త్ర పాండిత్యం కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానం శ్రేష్టం. ఎవరో ఏదో చెప్పారు, నేను ఫాలో అయిపోయాను, అలా అయిపోయింది అనుకునే కంట పరమేశ్వరుని స్వరూప ధ్యానము, ఆయన స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సాధన చేసుకోవడం బెటర్. అంటే ఏమంటే ఇక్కడ క్లూ పాయింట్ ఏంటి, దేన్ని గుడ్డిగా ఫాలో అవ్వద్దు. ఆచరించే ముందు దాన్ని విశ్లేషణ చేసుకొని ఇది ఎంతవరకు ఒకసారి మన లైఫ్లో మనం ట్రై చేయాలి. అంటే ట్రై చేశాక అప్పుడు అది కరెక్టా, ఎంతవరకు మనకు అర్థమవుతుంది. మన ఇన్వెస్టిగేషను, మనం చేసే ఎక్స్పెరిమెంటు మనకి ఇది కరెక్టా, రాంగా, ఆచరించకూడదా, గుడ్డిగా ఫాలో అవుతున్నామా, లేదంటే మనకి నచ్చి మనం ఫాలో అవుతున్నామా, మనం నిర్ణయం తీసుకొని అప్పుడు దాన్ని మన అనుభవంగా మార్చుకోవాలి.
అందుకే కేవలము పరోక్ష జ్ఞానము కంటేను, అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను, శాస్త్ర పాండిత్యము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము, ఆ స్వరూపాన్నే తలుచుకుంటూ ఆ తదాత్మ్యంలో ఉండడం బెటర్. ధ్యానము కంటేను, ఆ ధ్యానయోగం కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. అన్నిటికంటా కూడా కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. కేవలం పని మీద మాత్రమే శ్రద్ధ దృష్టి పెడుతూ ఆ పని నుంచి ఇంకొక పని, ఆ పని నుంచి ఇంకో పని, అంటే ఏంటి, మనకి కర్మ సిద్ధాంతాలు చెప్పారు కదా, కర్మలో అకర్మను అకర్మలో కర్మను చూసినవాడు శ్రేష్ఠులలో బుద్ధిశాలి అయిన యోగి. అలాగా ధ్యానము కంటే కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. త్యాగం అంటే ఉన్నది వదిలే, మనం మన దగ్గర ఉన్న డ్రెస్సో, మన దగ్గర ఉన్న షూసో, లేకపోతే ఇంకోటో, లేదంటే మన దగ్గర ఉన్న అవకాశాన్నో వదులుకోవడం త్యాగం అనుకుంటాం. కాదు, చేసిన ప్రతి పనిని దాని యొక్క ఫలితాన్ని మీద దృష్టి పెట్టకుండా కేవలం పని మీద మాత్రమే దృష్టి పెడుతూ దానికి వచ్చిన ఏ ఫలితమైనా సరే దైవం ఇచ్చిందని పూర్తి విశ్వాసంతో స్వీకరించగలగడం. ఎందుకంటే కర్మ కర్మఫలము రెండూ కూడా మిర్రర్ ఇమేజెస్, అద్దంలో ప్రతిబింబాలు లాంటివి. ఎంత చేస్తే అంతే పొందుతాం. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, అద్దం ముందు నిల్చుంటే ఇలానే కనిపిస్తాను. రెడ్ కలర్ శారీతో కనిపిస్తానా, లేదంటే బ్లూ కలర్ డ్రెస్తో కనిపిస్తానా? ఉన్నదాన్ని ఉన్నట్టే కనిపిస్తాను కదా. జస్ట్ లాటరల్ ఇన్వెంటెడ్, లెఫ్ట్ రైట్ లాగా, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లాగా కనిపిస్తుంది. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది కదా. అదే విధంగా కర్మ కర్మఫలము రెండు మిర్రర్ ఇమేజెస్ అనమాట. అది ఆ పని చేస్తున్నప్పుడు దాని ఫలితం ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది. యాక్షన్కి రియాక్షన్ అనేది సహజంగా వస్తుంది. అదే చెప్తున్నారు. కాబట్టి ఆ ఫలితాన్ని స్వీకరించగలిగినప్పుడు అది కర్మఫల త్యాగం మిక్కిలి శ్రేష్టమైనది. ఎందుకంటే త్యాగం వలన వెంటనే పరమశాంతి లభిస్తుంది. ఎప్పుడైతే నేను చేసిందే నేను పొందాను అని మనం యాక్సెప్ట్ చేస్తామో తృప్తి పడతాం. ఆ తృప్తితో శాంతి, ప్రశాంతత, లోపల అలజడి ఉండదు. ఎంత చేసినా ఏం రాలేదు, ఇంతే, ఈ బతికింతే, ఎప్పటికీ ఇంతే, ఈ నిరుత్సాహం పోద్ది. సుఖంగా ఉంటాం. ఎంత పని చెయ్యు, ఎంత పని చెయ్యు, ఎంత సంపాదించు, ఎంత సంపాదించు, ఆ ఉన్నదాంతో సుఖంగా ఉంటాం. మరి ఇది కాదా మోక్షం? ఆ క్షణానికి ప్రశాంతంగా ఉండడం, అది చెప్తారు. సో అందుకని ఈ పాయింట్ చాలా విలువైనది. 12వ శ్లోకం. ఇక్కడి నుంచి 13వ శ్లోకం నుంచి ఏం చెప్తారంటే, ఇప్పుడు ప్రాసెస్లన్నీ చెప్పారు కదా ఇంతవరకు. విభూది యోగంలో విభూదుల్ని చెప్పారు, ఏది అలవాటు చేసుకోవాలి, ఎలా అలవాటు చేసుకోవాలి అని అవి చెప్పారు. విశ్వరూప దర్శన యోగంలో ఆ విభూతుల యొక్క ప్రతిరూపాన్ని చూపించారు. రైట్. ఇక్కడికి వచ్చేసరికి విశ్వాసం, భక్తి యొక్క భక్తిని అలవర్చుకోవడానికి ఉన్న మార్గాలను చెప్పారు. చెప్పాక భక్తుడంటే ఎవరు, భక్తుడి యొక్క లక్షణాలు చెప్తారు. 13వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు మొత్తం భక్తుడి యొక్క లక్షణాలు. ఇదేంటంటే చక్కగా లిస్ట్ రాసుకోవాలి. ఒక 25-30 ఉంటాయి పాయింట్లు. ఇవన్నీ రాసుకొని ఇందులో నేను ఉన్నానా లేదా, టిక్కా ఇంటువా, లేదంటే తయారవ్వాలా, ఇలాగ బాక్సులు పెట్టుకొని మనం తయారు చేసుకోవచ్చు. ఇందులో ఒక్క ట్రై చేద్దాం. అయితే భక్తుడి యొక్క లక్షణాలు, ఇప్పుడు నేను భక్తుడిని, నేను భక్తుడిని, నేను భక్తుడిని అని మనం అనుకుంటామా అనుకోమా? అయితే భగవంతుడి దృష్టిలో భక్తుడు అంటే ఎవరు? అయిన భక్తుడు నాకు ప్రియుడు, అయిన భక్తుడు నాకు ప్రియుడు. ప్రతి శ్లోకం ఎండింగ్ అయిన భక్తుడు నాకు ప్రియుడు, అయిన భక్తుడు నాకు మిక్కిలి ప్రియుడు అని చెప్తారు. అంటే ఆయనకి నచ్చిన భక్తులుగా మనం ఉంటామా, మన దృష్టిలో ఇదే భక్తి అయ్యా నేను భక్తుడిని అన్నట్టుగా ఉంటామా? ఇది చెక్ చేసుకోమంటారు. విధానం చెప్పారు, విధానం చెప్పాక లక్షణాలు చెప్తున్నారు. ఓకే, చూద్దాం. 13, 14 ఈ రెండు కలిపిచ్చారు. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడు, ఏ ప్రాణియందును ద్వేషభావం లేనివాడు. 1. పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడు. సర్వప్రాణులయందు అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడు. ఇంక ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు, అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. 2. మమత అహంకారములు లేనివాడు. మమత అంటే ఇష్టము,
అహంకారము రెండు లేనివాడు. మూడో పాయింట్, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగి యుండువాడు. సుఖం ప్రాప్తించినా దుఃఖం ప్రాప్తించినా సమంగా తీసుకోగలడం. ఈ రెండు నేను చేసిన దాని యొక్క ఫలితాలే. నేను సుఖాన్ని ఇచ్చాను, సుఖాన్ని పొందాను. నేను దుఃఖాన్ని ఇచ్చాను, దుఃఖాన్ని పొందాను. ఈ దుఃఖం వెనక కారణం ఏంటి? దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? నేను ఈ దుఃఖానికి సంబంధించి పశ్చాత్తాపం చెప్పుకున్నానా? నేను నా కర్మను చూసుకున్నానా? పశ్చాత్తాపంతో ఉన్నానా? అప్పటికి ఇప్పటికి నాలో ఏమైనా మార్పు వచ్చిందా? పరివర్తన ఉందా? ప్రాయశ్చిత్తం చేసుకున్నానా? దీనికి తగ్గట్టుగా సేవ చేయడానికి, అంటే ఈ విధంగా బాధ పెట్టిన వాళ్ళు, ఇటువంటి బాధల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నానా లేదా? ఇలాగా చెక్ చేసుకుంటూ సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ సమంగా తీసుకోగలగడం. ఇది మూడో లక్షణం. సారీ, 1 2 3 4 లక్షణం. ఓకే, 4 క్షమాగుణము కలవాడు. క్షమాగుణం అంటే చాలా ఈజీ మనకి. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అడిగేయడం, క్షమ కోరడం, క్షమ ఇవ్వడం కదా. కానీ ఇక్కడ వేరేగా చెప్తారు, అపరాధికిని అభయం ఇచ్చువాడు. ఇది క్షమాగుణం. నన్ను బాధ పెట్టిన వాడిని కూడా ఇట్స్ ఓకే, నీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేసి పెడతానని అంత క్షమ, అది క్షమాగుణం. క్షమ వేరు, క్షమాగుణం వేరు. క్షమని గుణంగా మార్చడం అంటే సద్గుణంగా మార్చామా లేదా? క్షమాగుణం కలవాడు అంటే అపరాధికిని అభయం ఇచ్చువాడు. 6th పాయింట్, సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడయ్యుండు యోగి. సర్వకాల సర్వావస్థల యందు సంతుష్టుడు, తృప్తిగా ఉన్నారు. వర్షం పడుతున్నా తృప్తే, ఎండ కాచినా తృప్తే, చల్లటి గాలి వేస్తున్నా తృప్తే. అవును, ఎండలోన ఎండ యొక్క అనుభవాన్ని పొందాం, ఇప్పుడు చెమ్మదనం యొక్క అనుభవాన్ని పొందుతాను. ప్రతిదీ ఒక అనుభవమే కదా. అనుభవంగా చూసినప్పుడు తృప్తి ఉంటుంది. అచ్చా, ఎండ వచ్చినప్పుడు ఈ ఎండ చంపేస్తుందిరా బాబు, ఇంట్లో ఉండలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం, అదో రకం ఏడుపు. వర్షాలు పడ్డంటే అబ్బా ఈ వర్షాల వల్ల అంతా బురద బురద, బట్టలు ఆరడం లేదు, ఇల్లంతా కంపు, ఎటి బాధ, అదో తప్పు. చలేస్తుంది, ఈ చలి వల్ల వణికిపోతుంది, చర్మం అంతా పగుళ్ళు వచ్చేస్తున్నాయి, ఏం చేయలేకపోతున్నాము, కాలు తిమ్మిర్లెక్కిపోతున్నాయి, ఒళ్ళంతా కప్పుకొని పని చేయాల్సి వస్తుంది, అదో తప్పు. ప్రతిదీ తప్పే. వాతావరణాన్ని ఆస్వాదించడం కూడా చేత కావట్లేదే, ఆ అనుభూతిని పొందడం కూడా చేత కావట్లేదే. అందుకే సర్వకాల సర్వావస్థల యందును సంతుష్టుడైన యోగి, అలా సంతుష్టి తృప్తి పడగలిగిన వాడు యోగి. ఇంకా శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనిన వాడు. శరీరాన్ని, ఇంద్రియాలను, మనస్సుని తన వశనంలో ఉంచుకున్నాడు, తన ఆధీనంలో ఉంచుకున్నవారు. అవసరమైతే వాడుకోవడం, అవసరం లేనప్పుడు చక్కగా వాటిని నిద్రపుచ్చడం. ఆ విధంగా మన అవసరానికి, అంటే ఆన్ అంటే ఆన్ అవ్వాలి, ఆఫ్ అంటే ఆఫ్ అవ్వగలగాలి, ఆ విధంగా ఉంచువాడు. నా యందు దృఢమైన నిశ్చయము కలవాడు అంటే పరమాత్మ, నాకు దైవం యొక్క సహాయం ఉంటుంది, దైవం నన్ను చూసుకుంటుంది అనే విశ్వాసం, నిశ్చయం, దైవం మీద విశ్వాసం అనేది స్ట్రాంగ్గా ఉంది. డిసైడెడ్, ఏదేమైనా ఆయన చూసుకుంటారు, లేదంటే ఆయన హెల్ప్ చేస్తారు. అది అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన భక్తుడు. అంతేకాకుండా మనస్సుని, బుద్ధిని దైవానికి అర్పించినవాడు, అంటే బుద్ధిలోనూ మనస్సులోనూ ఆ దైవాన్ని స్థాపన చేసినవాడు, దైవం పట్ల విశ్వాసాన్ని ఆల్రెడీ పెట్టినవాడు. చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. అంటే భగవంతుడికి నచ్చిన భక్తుల్లోని లక్షణాలు. మనం భగవంతుడికి నచ్చిన భక్తుడిగా ఉందామా, మనకు నచ్చిన భక్తుడిగా ఉంటామా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది మన చేతిలో ఉంది, మన ఇష్టం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయండి. 15 లోకమున ఎవరికిని ఉద్వేగము అంటే క్షోభ కలిగింపని వాడు, ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడు, ఉద్వేగమునకు గురి కానివాడు వాడును. హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. ఇక్కడ 3 పాయింట్లు వచ్చాయి. ఇది అస్సలు పాయింట్ అండి, మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన పాయింట్. ధర్మున చూడండి, లోకమున ఎవ్వరికి ఉద్వేగము క్షోభ కలిగింపని వాడు, అంటే ఎవ్వరి ఎమోషన్స్ని రేకెత్తించకూడదు, మన భాష చెప్పాలంటే వేడెక్కించకూడదు, ఎవ్వరికి ఉద్వేగము కలిగించకూడదు, ఎమోషనల్గా ఇబ్బంది పెట్టకూడదు, కోపం తెప్పించడం, బాధ కలిగించడం, బాధ కలిగించడానికి మాట్లాడడం లేదు. మనం
ఇప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళ మైండ్ సెట్ ఏంటో మనకు ఆ మాత్రం అర్థమవుతుంది. సరదాగా ఒక మాట అంటే తీసుకోగలిగిన వాడు ఉంటాడు, సరదాకి కూడా ఒక మాటని తీసుకోలేని వాడు ఉంటాడు కదా. అవతల వాడు మైండ్ సెట్ తెలిసి తెలిసి మనం ఒక మాట అన్నప్పుడు వాడు బాధపడ్డాడు అంటే కారణం మనం కామా? ఎంతసేపు నేను నా పాత్ర లేదు అనుకోవడానికే ట్రై చేస్తాం, మనల్ని మనం వెనకేసుకు రావడానికే ట్రై చేస్తాం. కానీ ఇక్కడ నేను ఎంత పాత్ర పోషించానని చెక్ చేసుకోవడానికి ట్రై చెయ్యి. అందుకే ఆయన ఒక్క మాటలో చెప్పేశారు, లోకమున ఎవరికిని, ఈ లోకంలో ఎవరికిని అంటే మనిషికే కాదు ఏ ప్రాణికిని దేనికి కూడా ఉద్వేగాన్ని క్షోభని కలిగింపని వాడు, కలిగించడానికి వీల్లేదు. ఇంకా ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడు, అంటే మన చుట్టూ రెచ్చగొట్టే వాళ్ళు 190 మంది ఉంటారు. వాళ్ళు రెచ్చగొట్టారు కదా అని మనం రెచ్చిపోకూడదు, మనం ఉద్వేజితులు కాకూడదు. అంటే మన ఎమోషన్స్ని ఇంబ్యాలెన్స్లో చేసుకోకూడదు, మన భావోద్వేగాలని సమతుల్యం నుంచి అసమతుల్యం చేయకూడదు. ఉద్వేగమునకు గురి కానివాడు, హర్షము ఈర్ష్య భయము ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడు. హర్షము విపరీతంగా పొంగిపోవడం, ఈర్ష్య జలసి, భయం ఉద్వేగం ఇవేవి లేనివాడు, ఇలాంటి వికారములు లేనివాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు. ఇవేవీ లేకుండా ఈ విధంగా ఉంటూ దైవం మీద విశ్వాసంతో ఉన్నవాడు దైవానికి ప్రియుడు. ఓకే, నెక్స్ట్ 16. ఏమాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలింపని వాడును, సమస్త కర్మల యందును కర్తృత్వాభిమానము లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. అగు భక్తుడు నాకు ప్రియుడు. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉంచండి. ఏమాత్రము కాంక్ష లేనివాడు. కాంక్ష అంటే ఇక్కడ కాంక్ష అంటే ఏంటండి? కోరిక. కోరిక లేకపోవడం ఏంటి? ఎప్పటికీ కోరిక ఉంటుంది కదా. మరి కోరిక లేకుండా ఉండడం అంటే ఏంటి? కోరిక పుడుతుంది కానీ ఆ కోరికే సమస్తం అనే ఆ అటాచ్మెంట్, కోరిక పట్ల అటాచ్మెంట్ లేకుండా ఉండడం. శరీర ఇంద్రియ మనస్సుల యందు శుచి అయి ఉన్నవాడు, శరీరాలని ఇంద్రియాలని మనస్సుని ఎప్పుడు శుచిగా ఉంచుకోవడం అంటే సరికాని వాటిని తీసేయడం. దక్షుడును, ఇక్కడ దక్షుడు అంటే ఒక మీనింగ్ ఇచ్చారు. మానవ జన్మ లక్ష్య సఫల్యమునకు తగిన కృషి ఒనర్చుచు సిద్ధిని సాధించుటకే దక్షత అందరు. అంటే నేను మానవ జన్మలు దేనికి తీసుకున్నాను? దైవంగా మారడానికి, పరమాత్మ స్థితికి ఎదగడానికి, అంత దివ్యత్వాన్ని దివ్య జ్ఞానాన్ని నా ఆత్మలో స్థాపితం చేయడానికి. ఓకే, అంతే కదా, మన లక్ష్యం అదే కదా. మానవ జన్మల లక్ష్యం అంటే ఒక్క జన్మ కాదు, మనిషిగా జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఎన్ని జన్మలైనా తీసుకొని, మానవ జన్మలు ఎన్నైనా తీసుకొని లక్ష్యం ఏంటి? దైవంగా మారడం, దివ్య జ్ఞానాన్ని పొందడం, ఆ దివ్య జ్ఞానంతో ప్రకాశించడం, మన చైతన్యం దివ్య జ్ఞానంతో ప్రకాశించడం, అది మన లక్ష్యం. ఆ లక్ష్యం కోసమే నిరంతరం సాధన చేస్తూ నిరంతరం ఆ లక్ష్యం మీద దృష్టి పెట్టుతున్నవాడు దక్షుడు. పక్షపాతరహితుడు, పక్షపాతం లేకుండా అంటే వ్యత్యాసం లేకుండా, ఈ నచ్చిన వాడికి ఒకలాగా నచ్చిన వాడికి ఒకలాగా ఇలా పక్షపాతం లేకుండా, ఎట్టి దుఃఖములకు చెలింపని వాడు, ఎలాంటి దుఃఖాలని కూడా చెలింపడు. అంటే ఎంత పెద్ద సమస్య అయినా రాని, నేను చేశాను నేను పొందాను, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, ఇక్కడ ఈ వాస్తవం కేవలం నా వల్ల మాత్రమే సృష్టించబడింది అని తెలుసుకుని అర్థం చేసుకుని దాన్ని సరిచేయడానికి ప్రయత్నం చేయడం. ఎట్టి దుఃఖములకు చెలింపనివాడు, సమస్త కర్మల యందు కర్తృత్వాభిమానమును విడిచినవాడు, లేనివాడు. కర్తృత్వం అభిమానం, నేనే చేశాను, ఈ పని నేను చేశాను, ఓకే ఈ పని నేనే చేయగలను, నా వల్లే జరుగుతుంది. అభిమానం, మన చేత మీద మన అభిమానం, మనం చేసే పనుల పట్ల మన అభిమానం, మన సమర్థత మీద అభిమానం. నా వల్లే ఇది జరిగింది, నేను తప్ప ఇంకెవడికి చేయలేడు. అది అభిమానాన్ని తీసేయాలి. కర్తృత్వం ఉంటుంది, చేసే సమర్థత లేకపోతే పని చేయగలమా? చేయలేం. సమర్థత ఉండాలి, ఏంటి చేయగలిగే సులువు తెలివి అన్నీ ఉండాలి. దాని మీద అభిమానం పెంచుకోకూడదు. అది కర్తృత్వాభిమానం లేనివాడు అగు భక్తుడు నాకు ప్రియుడు. అటువంటి భక్తుడు నాకు ప్రియుడు. నెక్స్ట్ 17. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోని వాడును,
ఇష్ట వస్తు ప్రాప్తి. ఒక వస్తువుని ఇష్టపడ్డాం, అది మనం కోరుకున్న నాళ్ళు మనకు దక్కొచ్చు, దక్కకపోవచ్చు. కానీ ఎప్పుడైతే దాన్ని మర్చిపోతామో, మనకు అటువంటి ఒక కోరిక ఉందని కూడా మనం మర్చిపోయి అలాగే సమయం గడుస్తుంది, ముందుకు వెళ్ళిపోతాం. సడన్గా ఒకరోజు మనకి అది దొరుకుతుంది, దక్కుతుంది. భర్త ప్రేమ కావచ్చు, ఒక నగ కావచ్చు, ఒక చీర కావచ్చు, ఒక మంచి హాలిడే ట్రిప్ కావచ్చు, పిల్లలకు కావాల్సిన కాలేజ్ సీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది కోరుకున్నప్పుడు దక్కకపోవచ్చు, కానీ తర్వాత ఎక్కడో దక్కుతుంది. ఇష్ట వస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు. ఆహా, అప్పుడు అనుకున్నా, ఇప్పుడు దొరికింది, ఏహే నేను సాధించగలను, నా వల్ల కుదిరిద్ది, నేనే చేయగలను, నేను అనుకుంటే జరిగిద్ది, నేను అంత సంకల్పం పెట్టాను అట్టు అనుకుంటాను చూసారా, అదొద్దు. దేని సమయం ఎప్పుడు వస్తుందో అప్పుడు వస్తుంది. ఇష్ట వస్తు ప్రాప్తి, ఒక ఒక వస్తువుని ఇష్టపడడంలో తప్పులేదు, అది పొందినప్పుడు పొంగిపోకూడదు. దేని అందును ద్వేషభావం లేనివాడు. దేని మీద ద్వేషం లేకపోవడం, వస్తువు మీద, మనుషుల మీద, జంతువుల మీద, ప్రాణుల మీద, దేని మీద కూడా. ఇంక అందుకే దేని అందు, ఇంక ఇందులో ఏంటిది యూనివర్సల్ సెట్ అనమాట, అన్నీ వచ్చేతాయి అందులోకి. దేనికిని సోకింపనివాడు, దేనికోసం కూడా బాధపడదు. సోకించడం, ఓ ఏమో నాకే అయింది, నా వల్ల అయింది, లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏ సోకించడం. ఎందుకంటే ఈ సోకించడం వల్ల మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మన కార్యం మీద మనకు దృష్టి ఉండదు. ఈ నెక్స్ట్ ఏం చేయాలి, దీని నుంచి బయటపడడానికి ఏం చేయాలి అనేది మనం కోల్పోతాం, ఆ థింకింగ్ కోల్పోతాం. అందుకు దేనిని ఆశింపని వాడును, శుభ అశుభ కర్మలను త్యజించిన వాడును. శుభకర్మలు అశుభకర్మలు రెండింటినీ త్యజించడం. దీని అర్థం ఏంటండి అంటే, ఈ టైంలో చేస్తే మంచిదంట, ఈ టైంలో చేస్తే చెడ్డదంట, ఈ సమయం చెడ్డది, ఇది పనికి రాదు, అది పనికి వస్తుంది, ఇది మంచి పని, ఇది చెడ్డ టైంలో చేస్తే చెడ్డ పని అయిపోతుంది. ఇలాగా మనం చేసే పనికి సమయాన్నో, పరిస్థితినో, శకునాన్నో ఏదో ఒకటి చూసుకొని, పిల్లి ఎదురొస్తే మంచిదయ్యిద్ది, నక్క ఎదురొస్తే మంచిది అవ్వదు, నక్క తోక తొక్కితే మంచి జరిగిద్ది. ఇలాగా మనం చేసే పనికి దేంతోనో కనెక్ట్ చేసి, ఇదైతే మంచి, ఇదైతే చెడు, ఇలా జరిగితే చెడు అవుతుంది. ఒక వితంతు ఎదురొస్తే ఇలా అవుతుంది, వితంతుకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు, పక్కన పడేయాలి. ఇలాగ మనసుని గాయపరిచి చేసేది ప్రతిదీ అశుభకర్మే. ప్రతి మనిషికి ప్రతి సమయానికి కూడా విలువిస్తూ, ఎవ్రీ మూమెంట్ ఈజ్ వాల్యుబుల్. ఎందుకంటే ఆయన కాలస్వరూపం, కాలం పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మకు కూడా మంచి చెడులు ఆపాదించేస్తామా? అంత తెలివితేటలు మనవి, ఏం చేస్తాం? అందుకే శుభ అశుభ కర్మలను నేను త్యజించడం, వదిలేసాయి. ఇది మంచి, ఇది చెడు అనేది వదిలేసాయి. ప్రతి పని కూడా మంచి పనే, నేర్చుకోవడానికి వినియోగించే ప్రతిదీ కూడా మంచిదే, ప్రతి సమయము మంచిదే, ప్రతి పని మంచిదే, అన్నీ మంచిదే. ఇక్కడ చెడు అంటే ఏం లేదు. అయిన భక్తుడు నాకు ప్రియుడు. ఈ విధంగా తనని తాను మలుచుకున్నవాడు, పరమాత్మ మీద విశ్వాసం ఉన్నవాడు పరమాత్మకి ప్రియుడు. నెక్స్ట్, శత్రుల ఎడను మిత్రుల ఎడను సమభావంతో మెలుగువాడు. శత్రువుల పట్ల, మిత్రుల పట్ల సమభావంతో మెలిగేవాడు. మానవమానములను, శీతోష్ణములను, సుఖదుఖములను మొదలగు ద్వంద్వములను సమానంగా స్వీకరించువాడు. శత్రులతోని మిత్రులతోని సమభావంతో మెలగడం అంటే, మన మైండ్లో వీడు నా శత్రువు, వీడు నా మిత్రుడు అనేది తీసేస్తే, పక్కవాడు మనల్ని ఎలాగైనా చూడని, మనల్ని శత్రువుగా చూడని, మిత్రుడిగా చూడని, ఏదైనా సరే మనం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండగలుగుతాం. అందుకే శత్రువుల పట్ల, మిత్రుల పట్ల అంటే మనలో లేదా శత్రుత్వం, మిత్రత్వం, సమభావం ఉంది కాబట్టి ఈజీగా మెలగగలగడం. మానవమానములు, శీతోష్ణములు, సుఖదుఖములు, మానము అవమానము, శీతలము ఉష్ణము, ఇందాక చెప్పుకున్నట్టుగా వాతావరణాలు, సుఖము దుఃఖము, రెండింటిని, ఈ ద్వంద్వాలను సమానంగా స్వీకరించగలగడం. అది వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం, ఇది వచ్చినప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయడం, రెండింటిని అంగీకరించగలగడం. ఆసక్తి రహితుడును, నిందాస్తుతులకు చెల్లింపని వాడును, ఆసక్తిని విడిచిపెట్టినవాడు, నిందకి స్తుతికి చెల్లించనివాడు, మననశీలుడును, నిరంతరం మననం నేను ఏం అవ్వాలి, ఏం చేయాలి అనేది మననం చేస్తూ మననంలో ఉండేవాడు. శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి పడివాడును.
శరీర నిర్వహణకి ఇది సాధ్యమేనా మనకి? శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తి పడువాడు. శరీర నిర్వహణకి ఏదైతే లభించిందో దాంతో తృప్తి పడేవాడు. ఇది ఉంది, అది లేదు, అది కావాలి, ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయకుండా లేని దానికోసం పాటుపడుతూ తృప్తి లేకుండా జీవించడం కాదు, శరీర నిర్వహణ కోసం ఏది ఉంటే దాంతో తృప్తి పడేవాడు. నివాస స్థానములు యందు మమతాశక్తులు లేనివాడు. చాలా కష్టం. నివాస స్థానం, ఎందులోనైతే జీవిస్తున్నామో, ఎక్కడైతే జీవిస్తున్నామో మనం నివసించే స్థానం పట్ల మమత ఉండకూడదు, ఆసక్తి ఉండకూడదంట. విపరీతమైన ఇష్టము ఉండకూడదు, ఇది లేకపోతే నేను బతకలేనురా బాబు, నాకు కావాలి అనుకోవడం, ఆసక్తి రెండూ ఉండకూడదు. ఇక్కడ నివాస స్థానం అంటే జీవాత్మ నివసించే ఈ శరీరము కావచ్చు, ఈ జీవుడు నివసించే ఈ ఇల్లు వాకిళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా కావచ్చు, ఏదైనా నివాస స్థానమే. నివాస స్థానం అంటే నాది నేను అనేది పీకేయడం. స్థితప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. స్థితంగా ఉండేవాడు అంటే ఎమోషనల్ బ్యాలెన్స్లో ఉండేవాడు నాకు ఇష్టుడు అని చెప్పి, ఉపరియుక్త ధర్మామృతమును సేవించుచు అంటే పైన పేర్కొనబడిన ఉత్తమ గుణములను కలిగి ఉండి నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు. ఉపరియుక్త ధర్మామృతమును అంటే ఇప్పటి వరకు చెప్పిన ఈ ధర్మాలన్నీ అంటే ధర్మబద్ధమైన సద్గుణములను ఆచరణలో పెడుతూ సేవించుచు అంటే మనలోకి ఇంకించుకుంటూ తీసుకోవడం. సేవించడం అంటే ఏంటంటే లోపల తీసుకోవడమే కదా, తాగడమో తినడమో సేవించడం. అందుకే సేవించుచు మన లోపలికి తీసుకుంటూ మన అంతరంగంలో వాటిని స్థాపన చేస్తూ నిష్కామ భక్తి శ్రద్ధలతో అంటే ఇంతవరకు ఏమన్నారు? నిష్కామ కర్మ నిష్కామ కర్మ నిష్కామ కర్మ నిష్కామ కర్మ అన్నారు. ఇప్పుడు నిష్కామ భక్తి అంటే ఆ విశ్వాసం నుంచి నాకు ఫలానా ఫలితం రావాలని ఆ ఫలితాన్ని కూడా వదిలేయమంటున్నారు. నా విశ్వాసం మీద నాకు విశ్వాసం ఉండేది తప్ప దాని పట్ల అంటే నా భక్తి వల్ల దైవం నన్ను ఏమిస్తుంది, నాకు ఎటువంటి గిఫ్ట్స్ వస్తాయి, నాకు ఏ విధంగా చూస్తారు, నన్ను ఏ లెవెల్కి తీసుకెళ్తారు, నన్ను ఆ స్వర్గం తీసుకెళ్తారా, అల్లా స్వర్గం తీసుకెళ్తారా, నాకు మోక్షం ఇచ్చేస్తారా, ఏం చేస్తారని అది కూడా వదిలేయమంటున్నారు. ఎందుకంటే సహజంగా జరుగుతుంది. మన సాధన, మన తపన, మన ప్రయత్నం యొక్క ఫలితం సహజంగా తనంతట అదే వస్తుంది. అందుకే నిష్కామ భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధ మీద కూడా నిష్కామం. మత్పరాయణులైన అన్నిటినీ వదలగలిగిన భక్తులు నాకు అత్యంత ప్రియులు. అగుభక్తుడు నాకు ప్రియుడు, ఇక్కడ అత్యంత ప్రియులంట. ఏంటి అత్యంత ప్రియులు? ఉపరియుక్త ధర్మామృతమును అంటే ఇప్పటి వరకు చెప్పిన సూత్రాలన్నిటినీ సేవించువారు, నిష్కామ భక్తి శ్రద్ధలో ఉన్నవారు అత్యంత ప్రియులు. ఇది పరమాత్మ ఇచ్చిన భక్తుడి యొక్క అంటే ఆయనకు నచ్చిన భక్తుల యొక్క ఆయనకు నచ్చిన భక్తులలో ఉండే లక్షణాల లిస్టు 13 నుంచి 20 వరకు మొత్తం 8 శ్లోకాలు. ఓకే మాస్టర్స్, సో మనం చెక్ చేసుకుందాం మనం ఎంతవరకు ఉన్నాం. ఓకే, వెరీ గుడ్. ఉన్నామా లేమా? వెరీ గుడ్. సరే, నేర్చుకుంటాం, ఏముంది, ఈ రోజు నుంచి మొదలు పెడతాం, ఏదో ఒకటి తయారు చేస్తాం. ఒక్కటైనా నేర్చుకున్నాం. 25 ఉంది లిస్టు, పోనీ 30 ఉంది, పోనీ 50 పాయింట్లు ఉన్నాయి, ఒక పాయింట్ ట్రై చేస్తాం. నివాస స్థానం యందు మమతాశక్తిని తీయడం, శరీర పోషణ కోసమై ఉండండి, శరీర పోషణ కోసమై లభించిన దాంతో తృప్తి పడడం, ఉద్వేగితులు చేయకపోవడం, మనం ఉద్వేగితం కాకపోవడం, ఇవన్నీ కొంచెం ఈజీగా ట్రై చేయొచ్చు. మన డే టు డే లైఫ్లోని ఇవన్నీ మనం ఎదుర్కొంటుంటాం. అది వచ్చినప్పుడు నేను అత్యంత అగుభక్తుడు నాకు ప్రియుడు అని భగవంతుడు అన్నాడు. నేను అగుభక్తుడు నాకు ప్రియుడు అన్నట్టుగా ఆ స్థితిలో నేను అంత ప్రియంగా నేను అవ్వాలంటే నాకు ఇది వద్దు అని మనం చెక్ చేసుకొని సాధన మార్చుకోవచ్చు కదా. మన మైండ్కి మనం మెల్లిగా ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా. సాధ్యమే, కష్టమేం కాదు. ట్రై చేద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.